బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. బుఖారీ షరీఫ్ పుస్తకం 92 సంపుటి 9 ఖురాన్ మరియు సున్నత్ను గట్టిగా పట్టుకోవడం. హదీస్ 373 తారిక్ బిన్ షిహాబ్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ఒక యూదుడు ఉమర్ రజియల్లాహు తఆలా అన్హుతో ఇలా అన్నారు: ఓ అమీరుల్ మోమినీన్, ఈరోజు నేను మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం చేశాను, మీపై నా అనుగ్రహాలు పూర్తి చేశాను మరియు మీ కొరకు ఇస్లాంను మీ ధర్మంగా ఎంచుకున్నాను. సూరా మాయిదాలో 3వ ఆయత్. ఈ వాక్యము మాపై అవతరించి ఉంటే మేము ఆ రోజున ఈద్ పండుగ చేసుకునే వాళ్ళం. దానికి ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు ఇలా అన్నారు: ఈ వాక్యం ఏ రోజున అవతరించిందో నాకు ఖచ్చితంగా తెలుసు. అది అరఫా రోజున ఒక శుక్రవారం నాడు అవతరించింది. సంఖ్య 374. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మరణానంతరం ప్రజలందరూ అబూబకర్కు విధేయత ప్రమాణం చేసిన ఉదయం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపన్యాస వేదికపై నిలబడి ఉన్న ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు మాట్లాడుతుండగా ఆయన విన్నారు. ఆయన అబూబకర్ రజియల్లాహు తఆలా ముందు తషహుద్ పఠించి ఇలా అన్నారు: అమ్మా బాద్. తర్వాత అల్లాహ్ తన ప్రవక్త కొరకు మీ వద్ద ఉన్న దానిని కాకుండా తన వద్ద ఉన్న దానిని ఎంచుకున్నారు. ఇదే ఆ గ్రంథం. దీనితోనే అల్లాహ్ మీ ప్రవక్తకు మార్గదర్శకత్వం చేశారు. కాబట్టి దీనిని అనుసరించండి. అప్పుడు అల్లాహ్ తన ప్రవక్తకు దీనితో మార్గదర్శనం చేసినట్లే మీరు కూడా సన్మార్గంలో నడిపించబడతారు. సంఖ్య 375. ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త నన్ను కౌగిలించుకొని, ఓ అల్లాహ్, ఇతనికి గ్రంథం ఖురాన్ యొక్క జ్ఞానాన్ని నేర్పించు అని అన్నారు. హదీస్ 376. అబూ మిన్హాల్ రజియల్లాహు అన్హు కథనం. అబూ బర్దా రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: ఓ ప్రజలారా, అల్లాహ్ మిమ్మల్ని స్వయం సమృద్ధి గలవారిగా చేశారు, లేదా ఇస్లాం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో మిమ్మల్ని ఉన్నత స్థానానికి చేర్చారు. హదీస్ 377. అబ్దుల్లా బిన్ దీనార్ రజియల్లాహు అన్హు గారి కథనం. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు అబ్దుల్ మాలిక్ బిన్ మర్వాన్ రజియల్లాహు అన్హుకు విధేయత ప్రమాణం చేస్తూ ఇలా రాశారు: అల్లాహ్ యొక్క చట్టాలు మరియు ఆయన ప్రవక్త యొక్క సాంప్రదాయానికి అనుగుణంగా ఉన్న వాటిని నేను నా శక్తి మేరకు వింటాను మరియు పాటిస్తాను అని మీకు విధేయత ప్రమాణం చేస్తున్నాను. హదీస్ 378. సయీద్ బిన్ అల్ ముసయ్యిబ్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నేను జవామి అల్ కలీం, అత్యంత విశాలమైన అర్థం గల అతి చిన్న పదంతో పంపబడ్డాను మరియు నా శత్రువులు హృదయాలలో భయాన్ని కలిగించి విజయం సాధించాను. నేను నిద్రపోతున్నప్పుడు ప్రపంచంలోని నిధుల తాళాలు నా చేతిలో ఉంచడం నేను చూశాను. అబూ హురైరా రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళిపోయారు మరియు మీరు ఆ నిధులను వాడుకుంటున్నారు, లేదా ఆ నిధులను తవ్వి తీస్తున్నారు, లేదా ఇలాంటి వాక్యాన్ని చెప్పారు. సంఖ్య 379. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ప్రవక్తలలో ప్రతి ఒక్కరికి అద్భుతాలు ప్రసాదించబడ్డాయి. వాటి వలన ప్రజలకు భద్రత లేదా విశ్వాసం కలిగింది. కానీ నాకు ప్రసాదించబడింది దైవిక ప్రేరణ. దానిని అల్లాహ్ నాకు అవతరింపజేశారు. కాబట్టి పునరుత్థాన దినాన నా అనుచరులు ఏ ఇతర ప్రవక్తల అనుచరుల కన్నా ఎక్కువగా ఉంటారని నేను ఆశిస్తున్నాను. సంఖ్య 380. అబూ వైల్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం నేను ఈ మసీదుల్ హరాం షైబాతో కలిసి కూర్చున్నాను. అప్పుడు ఆయన ఇలా అన్నారు: మీరు ఇప్పుడు ఇక్కడ కూర్చున్నట్లే ఒకప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు నా పక్కన కూర్చొని ఇందులో అంటే కాబాలో బంగారం, వెండి అంతటినీ ముస్లింలకు పంచిపెట్టాలని నాకు అనిపిస్తోంది అన్నారు. నేను మీరు అలా చేయలేరు అన్నాను. ఉమర్ రజియల్లాహు అన్హు ఎందుకు అని అడిగారు. నేను అన్నాను: మీరు ఇద్దరు పూర్వ సహచరులు, ప్రవక్త మరియు అబూబకర్ రజియల్లాహు అన్హు దానిని చేయలేదు. ఉమర్ రజియల్లాహు అన్హు అన్నారు: వారిద్దరే అనుసరించవలసిన ఇద్దరు వ్యక్తులు. సంఖ్య 381. హుదైఫా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ యొక్క ప్రవక్త మాతో ఇలా అన్నారు: నిజాయితీ ఆకాశం నుండి అవతరించి మానవుల హృదయాల మూలల్లో స్థిరపడింది. అల్లాహ్ యొక్క ప్రవక్త మాతో ఇలా అన్నారు: నిజాయితీ ఆకాశం నుండి అవతరించి మానవుల హృదయాల మూలల్లో స్థిరపడింది.
ఆ తర్వాత ఖురాన్ అవతరించింది మరియు ప్రజలు ఖురాన్ను పఠించారు మరియు దాని నుండి నేర్చుకున్నారు మరియు సున్నత్ నుండి కూడా నేర్చుకున్నారు. ఖురాన్ మరియు సున్నత్ రెండూ వారి విశ్వాసుల నిజాయితీని బలపరిచాయి. సంఖ్య 382. అబ్దుల్లా రజియల్లాహు అన్హు కథనం. ఉత్తమమైన మాట ప్రసంగం అల్లాహ్ గ్రంథమైన ఖురాన్ మరియు ఉత్తమమైన మార్గం ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మార్గం మరియు అత్యంత చెడ్డ విషయాలు మతభ్రష్టత్వాలు, ధర్మంలో ప్రవేశపెట్టబడిన కొత్త విషయాలు మరియు మీకు వాగ్దానం చేయబడినది ఏదైనా తప్పకుండా జరుగుతుంది మరియు మీరు దాని నుండి తప్పించుకోలేరు. సంఖ్య 383. అబూ హురైరా రజియల్లాహు అన్హు మరియు జైద్ బిన్ ఖాలిద్ రజియల్లాహు అన్హు కథనం. మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉన్నప్పుడు ఆయన ఇద్దరు వ్యక్తులతో ఇలా అన్నారు: అల్లాహ్ గ్రంథం ప్రకారం నేను మీ మధ్య తీర్పు ఇస్తాను. సంఖ్య 384. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: తిరస్కరించిన వారు తప్ప నా అనుచరులందరూ స్వర్గంలో ప్రవేశిస్తారు. వారు, ఓ అల్లాహ్, ఎవరు నిరాకరిస్తారు అని అడిగారు. ఆయన, ఎవరైతే నాకు విధేయత చూపుతారో వారు స్వర్గంలో ప్రవేశిస్తారు మరియు ఎవరైతే నాకు అవిధేయత చూపుతారో వారు ప్రవేశాన్ని నిరాకరించిన వారే అని అన్నారు. సంఖ్య 385. జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిద్రపోతున్నప్పుడు కొంతమంది దేవదూతలు ఆయన వద్దకు వచ్చారు. వారిలో కొందరు ఆయన నిద్రపోతున్నారు అన్నారు. మరికొందరు ఆయన కళ్ళు నిద్రపోతున్నాయి కానీ ఆయన హృదయం మేల్కొని ఉంది అన్నారు. అప్పుడు వారు, మీ ఈ సహచరునికి ఒక ఉదాహరణ ఉంది అన్నారు. వారిలో ఒకరు, అయితే ఆయనకు ఒక ఉదాహరణను చూపండి అన్నారు. వారిలో కొందరు, ఆయన నిద్రపోతున్నారు. మిగిలిన వారు, ఆయన కళ్ళు నిద్రపోతున్నాయి కానీ ఆయన హృదయం మేల్కొని ఉంది అన్నారు. అప్పుడు వారు ఇలా అన్నారు: ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టి అందులో విందు ఏర్పాటు చేసి ప్రజలను ఆహ్వానించడానికి ఒక ఆహ్వానితుడిని దూతను పంపారు. ఆ ఆహ్వానితుడి ఆహ్వానాన్ని అంగీకరించిన వాడు ఇంట్లోకి ప్రవేశించి విందులో భోజనం చేశారు. ఆహ్వానితుడి ఆహ్వానాన్ని అంగీకరించని వాడు ఇంట్లోకి ప్రవేశించలేదు, విందులో భోజనం చేయలేదు. అప్పుడు దేవదూతలు ఇలా అన్నారు: అతను అర్థం చేసుకునేలా ఈ ఉదాహరణను అతనికి వివరించండి. వారిలో కొందరు, అతను నిద్రపోతున్నారు అన్నారు. మరికొందరు, అతని కళ్ళు నిద్రపోతున్నాయి కానీ అతని హృదయం మేల్కొని ఉంది అన్నారు. ఆ ఇల్లు స్వర్గానికి సూచనగా ఉంది మరియు పిలుపునిచ్చేవాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు విధేయత చూపినవాడు అల్లాహకు విధేయత చూపినట్లే. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు అవిధేయత చూపినవాడు అల్లాహకు అవిధేయత చూపినట్లే. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను వేరు చేశారు, అనగా ఆయన సందేశం ద్వారా మంచిని చెడు నుండి మరియు విశ్వాసులను అవిశ్వాసుల నుండి వేరు చేశారు. సంఖ్య 386. హమ్మాం రజియల్లాహు అన్హు కథనం. హుదైఫా రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: ఓ అల్ ఖుర్రా సమూహమా, సరైన మార్గాన్ని అనుసరించండి, ఎందుకంటే అప్పుడు మీరు గొప్ప ఆధిక్యతను సాధిస్తారు మరియు నాయకులుగా ఉంటారు. కానీ మీరు కుడికి కానీ ఎడమకు కానీ పక్కకు మళ్ళితే అప్పుడు మీరు చాలా దూరంగా తప్పిపోతారు. కానీ మీరు కుడికి కానీ ఎడమకు కానీ పక్కకు మళ్ళితే అప్పుడు మీరు చాలా దూరం దారి తప్పిపోతారు. సంఖ్య 387. అబూ మూసా రజియల్లాహు అన్హు కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నా ఉదాహరణ మరియు నేను దేనితో పంపబడ్డానో దాని ఉదాహరణ ఒక వ్యక్తిది. అతను కొంతమంది ప్రజల వద్దకు వచ్చి ఇలా అన్నారు: ఓ ప్రజలారా, నేను శత్రు సైన్యాన్ని నా కళ్ళతో చూశాను మరియు నేను నగ్న హెచ్చరిక చేసేవాడిని, కాబట్టి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అప్పుడు అతను ప్రజలతో ఒక సమూహం అతనికి విధేయత చూపి రాత్రికి రాత్రే దొంగచాటుగా ప్రయాణిస్తూ సురక్షిత ప్రాంతానికి పారిపోయారు. అయితే వారిలో మరొక సమూహం అతనిని అవిశ్వసించి ఉదయం వరకు తమ స్థానాల్లోనే ఉండిపోయారు. అప్పుడు సైన్యం వారిపై దాడి చేసి వారిని చంపి పూర్తిగా నాశనం చేసింది. కాబట్టి నాకు విధేయత చూపి నేను తెచ్చినటువంటి ఖురాన్ మరియు సున్నత్ అనుసరించే వ్యక్తికి ఇది ఉదాహరణ, మరియు నాకు అవిధేయత చూపి నేను తెచ్చిన సత్యాన్ని అవిశ్వసించే వ్యక్తి కూడా ఇది ఉదాహరణ. సంఖ్య 388. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించి ఆయన తర్వాత అబూబకర్ రజియల్లాహు అన్హు ఖలీఫాగా ఎన్నికైనప్పుడు కొంతమంది అరబులు అవిశ్వాసంలోకి తిరిగిపోయారు. అప్పుడు ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు అబూబకర్ రజియల్లాహు తఆలా అన్హుతో ఇలా అన్నారు: అల్లాహ్ ప్రవక్త ఇలా చెప్పగా, ప్రజలతో పోరాడడానికి నీకెంత ధైర్యం? ఆరాధించబడటానికి ఎవరికీ హక్కు లేదు, కానీ ఒక వ్యక్తి మాత్రమే ఆరాధించబడతాడు. కానీ ప్రజలు చెప్పే వరకు వారితో పోరాడమని నాకు ఆజ్ఞాపించబడింది.
అల్లాహ్ మరియు అల్లాహ్ తప్ప మరెవరిని ఆరాధించే హక్కు లేదు అని ఎవరైతే అంటారో వారు చట్టపరమైన శిక్షకు అర్హులైతే తప్ప తమ సంపదను మరియు ప్రాణాలను నా నుండి వదులుకుంటారు మరియు వారి లెక్క అల్లాహ్ వద్ద ఉంటుంది. అబూబకర్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు, అల్లాహ్ సాక్షిగా జకాత్కు మరియు ప్రార్థనలకు మధ్య భేదం చూపిన వారితో నేను పోరాడతాను. ఎందుకంటే జకాత్ అనేది సంపద నుండి తీసుకోవాల్సిన తప్పనిసరి హక్కు. అల్లాహ్ సాక్షిగా వారు అల్లాహ్ ప్రవక్తకు ఇచ్చే కట్టు తాడును కూడా నాకు ఇవ్వడానికి నిరాకరిస్తే దానిని ఇవ్వనందుకు నేను వారితో పోరాడతాను. ఉమర్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు, అల్లాహ్ సాక్షిగా అది ఏమీ కాదు, కానీ అల్లాహ్ అబూబకర్ రజల్లాహు అన్హు యొక్క హృదయాన్ని యుద్ధం కోసం తెరవడం నేను చూశాను మరియు అది నిజమని నేను నిశ్చయంగా తెలుసుకున్నాను. సంఖ్య 389. అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజల్లాహు అన్హు ఇలా వివరించారు, ఉయయ్యనా బిన్ హిస్న్ బిన్ హుదైఫా బిన్ బద్ర్ మదీనాకు వచ్చి తన మేనల్లుడు అల్ హుర్ బిన్ కైస్ బిన్ హిస్న్ వద్ద బస చేశారు. అల్ హుర్ ఉమర్ రజల్లాహు అన్హు తన దగ్గర ఉంచుకునే వ్యక్తులలో ఒకరు. ఎందుకంటే ఖురాన్ను కంఠస్థం చేసిన పండితులు వయసుతో సంబంధం లేకుండా ఉమర్ రజల్లాహు అన్హు యొక్క సమావేశాలలో పాల్గొనేవారు మరియు ఆయనకు సలహాదారులుగా ఉండేవారు. ఉయైనా తన మేనల్లుడితో ఇలా అన్నారు, ఓ నా మేనల్లుడా, ఈ నాయకుడిని కలిసేందుకు నాకు అనుమతి ఇప్పించే అవకాశం నీకుందా? అప్పుడు అతని మేనల్లుడు, నేను మీకు ఆయన్ని కలిసే అనుమతిని ఇప్పిస్తాను అని అన్నారు. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు ఇలా జోడించారు, అతను ఉయైనా కోసం అనుమతి తీసుకున్నాడు. ఉయైనా లోపలికి వెళ్ళినప్పుడు ఇలా అన్నారు, ఓ ఖత్తాబ్ కుమార, అల్లా సాక్షిగా నువ్వు మాకు తగినంత జీవనోపాధిని ఇవ్వడం లేదు మరియు మా మధ్య న్యాయమైన తీర్పులు ఇవ్వడం లేదు. ఆ మాటలకు ఉమర్ రజల్లాహు అన్హు వారు ఎంతగానో ఆగ్రహించి అతన్ని శిక్షించాలని అనుకున్నారు. అప్పుడు అల్ హుర్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు, ఓ అమీరుల్ మోమినీన్, అల్లాహ్ తన ప్రవక్తతో ఇలా అన్నారు, క్షమించే గుణాన్ని అవలంబించు, మంచిని ఆదేశించు మరియు మూర్ఖులను వదిలివేయి, అంటే వారిని శిక్షించవద్దు. సూరా 7 199 ఆయత్. మరియు ఈ వ్యక్తి మూర్ఖుల కోవకు చెందినవాడే. అల్లాహ్ సాక్షిగా అల్ హుర్ ఆ వచనాన్ని వినిపించినప్పుడు ఉమర్ రజల్లాహు అన్హు దానిని విస్మరించలేదు. అల్లాహ్ గ్రంథంను ఖచ్చితంగా పాటించాలని ఆయన నిర్ణయించుకున్నారు. సంఖ్య 390. అస్మా బిన్త్ అబూబకర్ రజల్లాహు అన్హు ఇలా వివరించారు, సూర్యగ్రహణం సమయంలో నేను ఆయిషా రజల్లాహు అన్హా వారి వద్దకు వెళ్ళాను. ప్రజలు నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నారు మరియు ఆమె కూడా నిలబడి ప్రార్థన చేస్తూ ఉంది. నేను ప్రజలకు ఏమైంది అని అడిగాను. ఆమె తన చేతితో ఆకాశం వైపు చూపిస్తూ సుబ్హానల్లాహ్ అని అన్నది. నేను ఆమెను ఇది ఏమైనా సూచన అని అడిగాను. ఆమె తన తల ఊపి అవును అని సంజ్ఞ చేసింది. అల్లాహ్ ప్రవక్త ప్రార్థన ముగించినప్పుడు ఆయన అల్లాహ్ను కీర్తించి స్తుతించి ఇలా అన్నారు, స్వర్గం మరియు నరకంతో సహా ఇంతకు ముందెన్నడూ చూడని విషయాలన్నింటినీ నేను ఇప్పుడు ఈ స్థలంలో చూశాను. మీ సమాధులలో అద్దజ్జాల్ విషయంలో జరిగే పరీక్ష లాంటి పరీక్షనే మీకు ఎదురవుతుందని నాకు తెలియజేయబడింది. ఇక నిజమైన విశ్వాసి లేదా ముస్లిం ఈ 2 పదాలలో అస్మా ఏ పదాన్ని వాడారో ఉపవక్తకు ఖచ్చితంగా తెలియదు. విషయానికి వస్తే అతను ఇలా అంటారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లా నుండి స్పష్టమైన నిదర్శనాలతో వచ్చారు. మేము ఆయనకు స్పందించాము, ఆయన బోధనలను స్వీకరించాము మరియు విశ్వసించాము, ఆయన చెప్పిన దాన్ని నమ్మాము. అప్పుడు అతనికి ఇలా చెప్పబడుతుంది, ప్రశాంతంగా నిద్రపో, నువ్వు దృఢమైన విశ్వాసం కలిగిన నిజమైన విశ్వాసి అని మాకు తెలిసింది. ఇక కపట విశ్వాసి లేదా సందేహం కలిగిన వ్యక్తి అస్మా ఏ పదాన్ని వాడారో ఉపవక్తకు ఖచ్చితంగా తెలియదు. విషయానికి వస్తే అతను ఇలా అంటారు, నాకు తెలియదు, కానీ ప్రజలు ఏదో అనడం నేను విన్నాను, అందుకే నేను కూడా అదే అన్నాను. సంఖ్య 391. అబూ హురైరా రలియల్లాహు అన్హు కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు, నన్ను నా మానాన వదిలేయండి, అంటే నన్ను అనవసరమైన ప్రశ్నలతో విసిగించకండి. ఎందుకంటే మీకు పూర్వం ఉన్న ప్రజలు తన ప్రవక్తల విషయంలో అడిగిన ప్రశ్నలు మరియు వారి మధ్య తలెత్తిన విభేదాల కారణంగానే నాశనమయ్యారు. కాబట్టి నేను ఏదైనా పని చేయవద్దని మిమ్మల్ని నిషేధిస్తే దానికి దూరంగా ఉండండి, మరియు నేను ఏదైనా పని చేయమని మీకు ఆజ్ఞాపిస్తే మీ శక్తి మేరకు దాన్ని చేయండి. సంఖ్య 392. సాద్ బిన్ అబీ వక్కాస్ రలియల్లాహు అన్హు కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ముస్లింలలో అత్యంత పాపి ఎవరంటే నిషేధించబడని ఒక విషయం గురించి అడిగి తన ప్రశ్న కారణంగానే ఆ విషయం నిషేధించబడేలా చేసిన వ్యక్తి. సంఖ్య 393. జైద్ బిన్ సాబిత్ రలియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త మసీదులో ఖర్జూరపు ఆకుల చాపలతో చేసిన ఒక గదిని ఏర్పాటు చేసుకున్నారు. అల్లాహ్ ప్రవక్త అందులో కొన్ని రాత్రులు ప్రార్థన చేశారు. ప్రజలు ఆయన వెనుక
రాత్రి ప్రార్థన తరావీహ్ చేయడానికి అక్కడ గుమిగూడేవారు. అయితే 4వ రాత్రి ప్రజలకు ఆయన స్వరం వినిపించలేదు. దాంతో ఆయన నిద్రపోయి ఉంటారని వారు భావించారు. ఆయన బయటికి రావాలని కోరుతూ వారిలో కొందరు శబ్దం చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ప్రవక్త గారు ఇలా అన్నారు, మీరు చేస్తున్న పనిని చూసి ఈ తరావీహ్ ప్రార్థన మీపై తప్పనిసరి విధిగా మారుతుందేమోనని నేను భయపడేంత వరకు మీరు దానిని కొనసాగించారు. ఒకవేళ అది మీపై తప్పనిసరి చేయబడి ఉంటే మీరు దానిని నిరంతరం ఆచరించలేకపోయేవారు. కాబట్టి ఓ ప్రజలారా, మీ ప్రార్థనలను మీ ఇళ్లలోనే చేసుకోండి. ఎందుకంటే తప్పనిసరి సామూహిక ప్రార్థన మినహా ఒక వ్యక్తికి అత్యుత్తమ ప్రార్థన తన ఇంట్లో చేసుకునేదే. సంఖ్య 394. అబూ మూసా అల్ అషరీ రజియల్లాహు అన్హు గారి కథనం. అల్లా ప్రవక్తకు ఇష్టం లేని విషయాల గురించి ఆయనను అడిగారు. ప్రజలు మరీ ఎక్కువ ప్రశ్నలు అడిగినప్పుడు ఆయనకు కోపం వచ్చి, నన్ను ఏ ప్రశ్న అయినా అడగండి అని అన్నారు. అప్పుడు ఒక వ్యక్తి లేచి, ఓ అల్లా ప్రవక్త, నా తండ్రి ఎవరు అని అడిగారు. ప్రవక్త, నీ తండ్రి హుదైఫా అని సమాధానమిచ్చారు. ఆ తర్వాత మరొక వ్యక్తి లేచి, ఓ అల్లా ప్రవక్త, నా తండ్రి ఎవరు అని అడిగారు. ప్రవక్త, నీ తండ్రి సలీం షైబా యొక్క మౌలా అని చెప్పారు. అల్లా ప్రవక్త ముఖంలో కోపం యొక్క ఆనవాలను చూసిన ఉమర్ రజియల్లాహు అన్హు, మేము అల్లాహ్ వైపుకు పశ్చాత్తాపం చెందుతున్నాము అని అన్నారు. సంఖ్య 395. అల్ ముగీరా యొక్క గుమస్తా ముఆవియా అల్ ముగీరాకు, నువ్వు విన్నది నాకు రాయి. అల్లా ప్రవక్త కాబట్టి అతనికి ఇలా రాశారు. అల్లా ప్రవక్త ప్రతి ముగింపులో ఇలా చెబుతారు, ప్రార్థన లా ఇలాహ ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్లాహుమ్మా లా మానిఅ లిమా అతైత వలా ముతియ లిమా మనహత వలా యన్ఫఅ ఉద్దజ్ మిన్కల్ జద్. ప్రవక్త గారు హిల్ మరియు హల్ నిష్ప్రయోజనమైన మాటలు లేదా ఇతరుల గురించి ఎక్కువగా మాట్లాడడం. 2. వివాదాస్పద మతపరమైన విషయాల్లో చాలా ప్రశ్నలు అడగడం. 3. దుబారాతో సంపదను ఖర్చు చేయడం వంటి వాటిని నిషేధించారని కూడా అతనికి వ్రాశారు. మరియు తల్లి పట్ల అవిధేయత చూపడం. 5. కూతుళ్లను సజీవంగా పాతిపెట్టడం. 6. మీ ఉపకారాలను ఇతరుల పట్ల నివారించడం, అనగా ఇతరుల హక్కులను చెల్లించకపోవడం. 7. ఇతరులను ఏదైనా అడగడం తప్పనిసరి అయినప్పుడు తప్ప. సంఖ్య 396. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం. మేము ఉమర్ రజియల్లాహు అన్హుతో ఉన్నప్పుడు ఆయన ఇలా అన్నారు, మన సామర్థ్యానికి మించిన కష్టమైన పనిని చేపట్టడం మనకు నిషేధించబడింది, అనగా ధార్మిక హద్దులను దాటడం. ఉదాహరణకు వజూ చేసేటప్పుడు కళ్ళ లోపలి భాగాన్ని శుభ్రం చేసుకోవడం. సంఖ్య 397. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం. సూర్యుడు అస్తమించిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయటకు వచ్చి జొహర్ నమాజ్ను సమూహికంగా సమర్పించారు. తస్లీంతో దానిని ముగించిన తర్వాత ఆయన మిషాబ్ మీద నిలబడి ప్రళయ గడియ గురించి ప్రస్తావించి దానికి ముందు గొప్ప సంఘటనలు జరుగుతాయని చెప్పారు. ఆ తర్వాత ఆయన ఇలా అన్నారు, నన్ను ఎవరైనా ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటే అడగవచ్చు. అల్లా సాక్షిగా నేను నా స్థానంలో ఉన్నంత వరకు మీరు నన్ను ఏ విషయం గురించి అడిగినా దాని సమాధానాన్ని మీకు తెలియజేస్తాను. దీనికి అన్సార్లు తీవ్రంగా ఏడ్చారు. మరియు అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను అడగండి అని చెబుతూనే ఉన్నారు. అప్పుడు ఒక వ్యక్తి లేచి, ఓ అల్లా ప్రవక్త, నేను ఎక్కడి నుండి ప్రవేశిస్తాను అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నువ్వు నరకానికి వెళ్తావు అని అన్నారు. అప్పుడు అబ్దుల్లా బిన్ హుదైఫా లేచి, ఓ అల్లా ప్రవక్త, నా తండ్రి ఎవరు అని అడిగారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, నీ తండ్రి హుదైఫా అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నన్ను అడగండి అని కోపంగా చెబుతూనే ఉన్నారు. అప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు మొక్కరిల్లి, మేము అల్లాను మా ప్రభువుగా, ఇస్లాంను మా మతంగా మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మా ప్రవక్తగా అంగీకరించాము అని అన్నారు. ఉమర్ రజియల్లాహు అన్హు అలా చెప్పినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నిశ్శబ్దమయ్యారు. అప్పుడు అల్లా ప్రవక్త ఇలా అన్నారు, నా ప్రాణం ఎవరి చేతిలో ఉందో ఆయన సాక్షిగా నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ గోడకు అడ్డుగా స్వర్గం మరియు నరకం నా ముందు ప్రదర్శించబడ్డాయి, మరియు నేను ఈరోజు చూసినంత మంచి చెడులను ఎప్పుడూ చూడలేదు. సంఖ్య 398. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక వ్యక్తి, ఓ అల్లా ప్రవక్త, నా తండ్రి ఎవరు అని అడిగారు. దానికి ప్రవక్త గారు, నీ తండ్రి ఫలానా వ్యక్తి అని సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత దైవవాక్యం, ఓ విశ్వాసులారా, విషయాల గురించి ప్రశ్నలు అడగకండి. సూరా మాయిదాలో 101వ ఆయత్. సంఖ్య 399. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు కథనం. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు,
ఈయనే అల్లాహ్ సర్వసృష్టికర్త మరియు అల్లాహ్ను ఎవరు సృష్టించారు అని అడిగే వరకు ప్రజలు ప్రశ్నలు అడగడం ఆపరు. సంఖ్య 400. ఇబ్నే మసూద్ రజియల్లాహు అన్హు గారి కథనం. నేను మదీనాలో ఒక వ్యవసాయ క్షేత్రంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఉన్నప్పుడు ఆయన ఒక ఖర్జూరపు ఆకు కాండానికి ఆనుకొని ఉన్నారు. ఆయన ఒక యూదుల గుంపు పక్కగా వెళ్తుండగా వారిలో కొందరు ఇతరులతో ఆత్మ గురించి ప్రవక్తను అడగండి అన్నారు. మరికొందరు ఆయనను అడగవద్దు, అలా చేస్తే మీకు ఇష్టం లేనిది ఆయన చెబుతారేమో అన్నారు. కానీ వారు ఆయన వద్దకు వెళ్ళి ఓ అబుల్ కాసిం అని అన్నారు. ఆత్మ గురించి మాకు తెలియజేయి. ప్రవక్త కాసేపు నిలబడి వేచి ఉన్నారు. ఆయనకు దైవ ప్రేరణ కలుగుతోందని నేను గ్రహించాను. కాబట్టి ఆ ప్రేరణ ముగిసే వరకు నేను ఆయనకు దూరంగా ఉన్నాను. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు. ఓ ముహమ్మద్, వారు నిన్ను ఆత్మ గురించి అడుగుతున్నారు. చెప్పు, ఆత్మ యొక్క జ్ఞానం నా ప్రభువు వద్దనే ఉంది. అంటే అల్లాహ్ తప్ప దాని జ్ఞానం మరెవరికీ తెలియదు. సూరా 17లో 85వ ఆయత్. ఇది ఖురాన్ యొక్క ఒక అద్భుతం. ఇప్పటి వరకు శాస్త్రవేత్తలందరికీ ఆత్మ గురించి, అంటే శరీరంలోకి ప్రాణం ఎలా వస్తుందో మరియు మరణంతో అది ఎలా వెళ్ళిపోతుందో తెలియదు. సంఖ్య 401. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త ఒక బంగారు ఉంగరాన్ని ధరించారు. అప్పుడు ప్రజలు ఆయనను అనుసరించి బంగారు ఉంగరాలను ధరించారు. ఆ తర్వాత ప్రవక్త, నేను నా కోసం ఈ బంగారు ఉంగరాన్ని చేయించుకున్నాను అని చెప్పి దానిని పారవేసి, నేను ఇక ఎప్పటికీ దీనిని ధరించను అని అన్నారు. దాంతో ప్రజలు కూడా తమ ఉంగరాలను పారవేశారు. సంఖ్య 402. అబూ హురైరా రజియల్లాహు అన్హు కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు. అల్ విసాల్, ఆహారం తీసుకోకుండా వరుసగా ఉపవాసం ఉండడం పాటించకండి. వారు, కానీ మీరు అల్ విసాల్ పాటిస్తున్నారు కదా అని అన్నారు. అప్పుడు ప్రవక్త గారు, నేను మీలాంటి వాడిని కాదు, ఎందుకంటే రాత్రివేళ నాకు ఆహారం పానీయం ఇస్తారు అని చెప్పారు. కానీ ప్రజలు అల్ విసాల్ను మానుకోలేదు. దాంతో ప్రవక్త వారితో కలిసి 2 రోజులు లేదా 2 రాత్రులు అల్ విసాల్ ఉపవాసం ఉన్నారు. ఆ తర్వాత వారు నెలవంకను చూశారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ నెలవంక కనిపించడం ఆలస్యమై ఉంటే నేను ఈ ఉపవాసాన్ని కొనసాగించేవాడిని అని అన్నారు. అల్ విసాల్ను మానుకోవడానికి నిరాకరించిన వారిని పూర్తిగా ఓడించాలన్నట్లుగా ఆయన అలా అన్నారు. సంఖ్య 403. ఇబ్రాహీం అత్తమీ తండ్రి కథనం. అలీ రజియల్లాహు అన్హు ఒక ఇటుకల వేదికపై నిలబడి మాతో ప్రసంగించారు. ఆయన ఒక ఖడ్గాన్ని ధరించి ఉన్నారు. దానికి ఒక పత్రం చుట్ట వేలాడుతూ ఉంది. ఆయన, అల్లాహ్ సాక్షిగా, అల్లాహ్ గ్రంథం మరియు ఈ పత్రంలో ఉన్నవి తప్ప మా దగ్గర చదవడానికి వేరే గ్రంథం ఏదీ లేదు అని అన్నారు. ఆ తర్వాత ఆయన దానిని విప్పారు. అందులో రక్తధనంగా ఎలాంటి వంటలను ఇవ్వాలో రాయబడి ఉంది. అలాగే అందులో ఇలా రాయబడి ఉంది. ఐర్ నుండి ఫలానా ప్రదేశం వరకు మదీనా ఒక పవిత్ర స్థలం. కాబట్టి ఎవరైతే ఇందులో ఏదైనా కొత్త ఆచారాన్ని ప్రవేశపెడతారో లేదా పాపం చేస్తారో వారు అల్లాహ్, దేవదూతలు మరియు ప్రజలందరి శాపానికి గురవుతారు. మరియు అల్లాహ్ వారి తప్పని లేదా ఐచ్ఛిక సత్కార్యాలను స్వీకరించారు. అందులో ఇలా కూడా రాయబడి ఉంది. ఏ ముస్లిం అయినా కల్పించే రక్షణ అందరికీ సమానమే. అంటే అత్యల్ప స్థాయి కలిగిన ముస్లింకు కూడా ఇతర ముస్లింలందరూ రక్షణ మరియు గౌరవం కల్పించాలి. ఈ విషయంలో ఏ ముస్లింనైనా మోసం చేసినా లేదా ఇచ్చిన మాటను ఉల్లంఘించినా వారు అల్లాహ్, దేవదూతలు మరియు ప్రజలందరి శాపానికి గురవుతారు. అల్లాహ్ వారి తప్పనిసరి లేదా ఐచ్ఛిక సత్కార్యాలను స్వీకరించాడు. అందులో ఇలా కూడా రాయబడి ఉంది. ఎవరైనా విముక్తి పొందిన బానిస తమ అసలు యజమానుల విముక్తి ప్రసాదించిన వారి అనుమతి లేకుండా ఇతరులతో స్నేహం చేస్తే లేదా ఇతరులను యజమానులుగా స్వీకరిస్తే వారు అల్లాహ్, దేవదూతలు మరియు ప్రజలందరి శాపానికి గురవుతారు. అల్లాహ్ వారి తప్పనిసరి లేదా ఐచ్ఛిక సత్కార్యాలను స్వీకరించారు. సంఖ్య 404. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మతపరమైన దృక్కోణంలో అనుమతించబడిన ఒక పనిని చేశారు. కానీ కొందరు ప్రజలు దానిని చేయకుండా దూరంగా ఉన్నారు. ఆ విషయం ప్రవక్తకు తెలిసినప్పుడు ఆయన అల్లాహ్ను కీర్తించి స్తుతించిన తర్వాత ఇలా అన్నారు. నేను చేసే పనిని కొందరు ఎందుకు చేయడం లేదు? అల్లాహ్ సాక్షిగా వారందరికంటే అల్లాహ్ గురించి నాకు బాగా తెలుసు. సంఖ్య 405. ఇబ్న్ అబీ ములైకా రజియల్లాహు అన్హు కథనం. ఒకసారి ఇద్దరు ధర్మనిరతులైన వ్యక్తులు, అంటే అబూబకర్ మరియు ఉమర్ రజియల్లాహు అన్హుమాలు వినాశనానికి దగ్గరగా వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. దానికి కారణం ఏమిటంటే బనీ తమీం ప్రతినిధి బృందం ప్రవక్త వద్దకు వచ్చినప్పుడు వారిలో ఒకరు
అబూబకర్ లేదా ఉమర్ రజల్లాహు అన్హుమాలలో ఒకరు. బనీ మజాషీకి చెందిన అల్ అక్రా బిన్ హబీస్ అత్ తమీమి అల్ హంజలీని వారి నాయకుడిగా నియమించడానికి సిఫారసు చేశారు. మరొకరు వేరొకరిని సిఫారసు చేశారు. అబూబకర్ రజల్లాహు అన్హు ఉమర్ రజల్లాహు అన్హుతో నువ్వు నన్ను వ్యతిరేకించడానికి అలా చేశావు అని అన్నారు. ఉమర్ రజల్లాహు అన్హు నేను నిన్ను వ్యతిరేకించాలనే ఉద్దేశంతో అలా చేయలేదు అని అన్నారు. అప్పుడు ప్రవక్త సమక్షంలో వారి స్వరాలు పెరిగాయి. ఆ సందర్భంలో ఈ వాక్యం అవతరించింది: ఓ విశ్వాసులారా, ప్రవక్త స్వరం కంటే మీ స్వరాలను హెచ్చించకండి. సూరా 49లో 2-3 ఆయతులు. ఇబ్ని జుబైర్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు: ఆ తర్వాత ఉమర్ రజల్లాహు అన్హు ప్రవక్తతో మాట్లాడేటప్పుడు ఏదైనా రహస్యాన్ని గుసగుసలాడే వ్యక్తిలా మాట్లాడేవారు. కొన్నిసార్లు ఆయన మాటలు ప్రవక్తకు వినిపించేవి కావు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయనను తన మాటలను మళ్ళీ చెప్పమని అడిగేవారు. సంఖ్య 406. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. అల్లాహ్ ప్రవక్త తన మరణానికి దారి తీసిన అనారోగ్య సమయంలో ఇలా అన్నారు: ప్రజలకు నమాజులో నాయకత్వం వహించమని అబూబకర్ రజల్లాహు అన్హుకు ఆదేశించండి. అప్పుడు నేను ఇలా అన్నాను: అబూబకర్ రజల్లాహు అన్హు మీ స్థానంలో నిలబడితే ఆయన ఏడుపు కారణంగా ప్రజలకు ఆయన మాటలు వినిపించవు. కాబట్టి ప్రజలకు నమాజ్లో నాయకత్వం వహించమని ఉమర్ రజల్లాహు అన్హుకు ఆదేశించండి. ఆయన మళ్ళీ ఇలా అన్నారు: ప్రజలకు నమాజ్లో నాయకత్వం వహించమని అబూబకర్ రజల్లాహు అన్హుకు ఆదేశించండి. అప్పుడు నేను హఫ్సా రజల్లాహు అన్హుతో ఇలా అన్నాను: నువ్వు ప్రవక్తతో ఇలా చెబుతావా? అబూబకర్ మీ స్థానంలో నిలబడితే ఆయన ఏడుపు కారణంగా ప్రజలకు ఆయన మాటలు వినిపించవు. కాబట్టి ప్రజలకు నమాజ్లో నాయకత్వం వహించమని ఉమర్ రజల్లాహు అన్హుకు ఆదేశించండి అని. హఫ్సా రజల్లాహు అన్హా అలాగే చేశారు. దానికి ప్రవక్త గారు ఇలా అన్నారు: మీరు యూసుఫ్ సహచరుల లాంటి వారు. ప్రజలకు నమాజ్లో నాయకత్వం వహించమని అబూబకర్ రజల్లాహు అన్హుకు చెప్పండి అని ఆదేశించండి. అప్పుడు హఫ్సా రజల్లాహు అన్హా నాతో ఇలా అన్నారు: నీ వల్ల నాకు ఎప్పుడూ ఏ మంచి జరగలేదు. సంఖ్య 407. సహల్ బిన్ సాద్ సయ్యిదీ రజల్లాహు అన్హు గారి కథనం. ఉవైమిర్ అల్ అస్లానీ ఆసిమ్ బిన్ ఆది రజల్లాహు అన్హు వద్దకు వచ్చి ఇలా అన్నారు: ఒక వ్యక్తి తన భార్యతో మరొక వ్యక్తిని చూసి అతన్ని చంపితే మీ భర్తకు మరణశిక్ష విధిస్తారా? మీరు భర్తకు కిసాస్ అంటే శిక్షలో సమానత్వం. ఓ ఆసిమ్, దయచేసి నా తరపున ఈ విషయం గురించి అల్లాహ్ ప్రవక్తను అడగండి. ఆసిమ్ రజల్లాహు అన్హు ప్రవక్తను అడిగారు. కానీ ప్రవక్తకు ఆ ప్రశ్న నచ్చలేదు మరియు దానిని ఆమోదించలేదు. ఆసిమ్ తిరిగి వెళ్ళి ప్రవక్తకు అలాంటి ప్రశ్నలు నచ్చవని ఉవైమిర్కు తెలియజేశారు. ఉవైమిర్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు: అల్లాహ్ సాక్షిగా నేను ప్రవక్త వద్దకు వెళ్ళి వ్యక్తిగతంగా అడుగుతాను. ఆసిమ్ రజల్లాహు అన్హు ప్రవక్త నుండి వెళ్ళిపోయిన తర్వాత అల్లాహ్ అప్పటికే ఆ విషయంలో ఖురాన్ వాక్యాలను అవతరింపజేసినప్పుడు ఉవైమిర్ ప్రవక్త వద్దకు వచ్చారు. అప్పుడు ప్రవక్త ఉవైమిర్తో ఇలా అన్నారు: నీ గురించి మరియు నీ భార్య గురించి అల్లాహ్ ఖురాన్ వాక్యాలను అవతరింపజేశారు. తర్వాత ప్రవక్త వారిని పిలిపించారు మరియు వారు వచ్చి లియాన్ ఆజ్ఞను నెరవేర్చారు. అప్పుడు ఉవైమిర్ ఇలా అన్నారు: ఓ అల్లాహ్ ప్రవక్త, ఇప్పుడు నేను ఆమెను నాతో ఉంచుకుంటే నేను అబద్ధం చెప్పినట్లు నింద మోపబడతాను. అందువల్ల ప్రవక్త ఆజ్ఞాపించినప్పటికీ ఉవైమిర్ ఆమెకు విడాకులు ఇచ్చారు. ఆ తర్వాత లియాన్ కేసులో చిక్కుకున్న జంటలకు విడాకులు ఇచ్చే ఈ పద్ధతి ఒక సాంప్రదాయంగా మారింది. ప్రవక్త ప్రజలతో ఇలా అన్నారు: ఆమె కోసం వేచి చూడు. ఒకవేళ ఆమె వహ్రా పొట్టిగా ఉండే ఎర్రటి జంతువు లాంటి ఎర్రటి పొట్టి చిన్న బుడ్డను కన్నట్లయితే అప్పుడు అతను ఉవైమిర్ అబద్ధం చెప్పాడని నేను భావిస్తాను. కానీ ఒకవేళ ఆమె పెద్ద కళ్ళు పెద్ద పిరుదులు ఉన్న నల్లటి బిడ్డను కన్నట్లయితే అతను ఆమె గురించి నిజం చెప్పాడని నేను భావిస్తాను. చివరికి ఆమె ఆరోపణలను రుజువు చేసే బిడ్డకు జన్మనిచ్చింది. సంఖ్య 408. మాలిక్ బిన్ ఔస్ అన్ నస్రీ రజల్లాహు అన్హు కథనం. నేను ముందుకు సాగి ఉమర్ రజల్లాహు అన్హుకు వద్దకు ప్రవేశించాను. నేను అక్కడ కూర్చొని ఉండగా అతని ద్వారపాలకుడు ఎర్ఫా రజల్లాహు అన్హు అతని వద్దకు వచ్చి ఉస్మాన్, అబ్దుర్రహ్మాన్, అజుబైర్ మరియు సాద్ రజల్లాహు అన్హుములు లోపలికి రావడానికి మీ అనుమతి కోరుతున్నారు అని అన్నారు. ఉమర్ రజల్లాహు అన్హు వారిని అనుమతించారు. కాబట్టి వారు లోపలికి ప్రవేశించి నమస్కరించి కూర్చున్నారు. కొంతసేపటికి ద్వారపాలకుడు వచ్చి ఇలా అన్నారు: అలీ మరియు అబ్బాస్ రజల్లాహు అన్హుములు లోపలికి అనుమతించనా? ఉమర్ రజల్లాహు అన్హు వారిని కూడా లోపలికి అనుమతించారు. ఈ యొక్క హదీసు మనకి పైన చాలాసార్లు వచ్చింది ముందు పుస్తకాలలో. మీరు ముందు వీడియోలు కనుక గమనించినట్లయితే ఈ యొక్క
హదీస్ అనేది మనకి కనపడుతుంది. ఈ హదీసు చాలా పొడవైన హదీస్ ఇది. ఈ హదీస్‌ని మనం చాలా సార్లు ముందు యొక్క వీడియోలో మనము మాట్లాడాం. ప్రవక్త గారి యొక్క ఆస్తి పంచుకునే విషయం అనేది. సంపూరి 326 హదీస్ మీరు ఒక హదీస్ మీరు చెక్ చేసుకోగలరు. సంఖ్య 409 ఆసిం రజియల్లాహు అన్హు గారి కథనం. నేను అన్నస్ రజియల్లాహు తఆలా అన్హుతో అల్లాహ్ ప్రవక్త మదీనాను ఒక పుణ్యక్షేత్రంగా చేశారా అని అడిగాను. దానికి ఆయన అవును, మదీనా పలానా ప్రదేశం నుండి పలానా ప్రదేశానికి ఒక పుణ్యక్షేత్రం. దాని చెట్లను నరకడం నిషిద్ధం. మరియు ఎవరైతే దానిలో ఒక నూతన మతభ్రష్టత్వాన్ని ప్రవేశపెడతారో లేదో దానిలో ఒక పాపం చేస్తారో వారు అల్లాహ్ శాపానికి గురవుతారు అని జవాబిచ్చారు. అల్లాహ్, దేవదూతలు మరియు ప్రజలందరూ. అప్పుడు మూసా బిన్ అనస్ నాతో ఇలా చెప్పారు. అనస్ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు, లేదా అటువంటి మత భ్రష్టునికి లేదా పాపికి ఆశ్రయం ఇస్తారు. సంఖ్య 410 అబ్దుల్లా బిన్ అమర్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త ఇలా చెప్పడం నేను విన్నాను. అల్లాహ్ మీకు జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత దానిని మీ నుండి తీసివేయడు, కానీ అది ధార్మిక పండితుల తమ జ్ఞానంతో పాటు మరణించడం ద్వారా తీసివేయబడుతుంది. అప్పుడు అజ్ఞానులు మిగిలి ఉంటారు. వారిని సంప్రదించినప్పుడు వారు తమ అభిప్రాయాల ప్రకారం తీర్పులిస్తారు. దాని ద్వారా వారు ఇతరులను తప్పదారి పట్టించి దారి తప్పిస్తారు. సంఖ్య 411 అల్ అమాష్ రజియల్లాహు అన్హు గారి కథనం. నేను అబూ వైల్ను అలీ మరియు ముఆవియా రజియల్లాహు తఆలా అన్హుమాల మధ్య జరిగిన సిఫిన్ యుద్ధాన్ని మీరు చూశారా అని అడిగాను. అతను అవును అని చెప్పి ఇంకా ఇలా అన్నారు. అప్పుడు నేను సహల్ బిన్ హునైఫ్ రజియల్లాహు అన్హు ఇలా అనడం విన్నాను. ఓ ప్రజలారా, మీ మతంలోని మీ వ్యక్తిగత అభిప్రాయాలను నిందించండి. నిస్సందేహంగా అబీ జందాల్ రోజున నేను ఉన్నది నాకు గుర్తుంది. అల్లాహ్ ప్రవక్త ఆజ్ఞను తిరస్కరించే శక్తి నాకు ఉంటే నేను దానిని తిరస్కరించి ఉండేవాడిని. నాకు భయంకరమైన పరిస్థితిలో చిక్కుకోవడానికి మేము ఎప్పుడూ మా కత్తులను భుజాలపై వేసుకోలేదు. కానీ ఆ కత్తులు మమ్మల్ని విజయానికి, శాంతికి నడిపించాయి, ఈ ప్రస్తుత పరిస్థితి తప్ప. అబూ వైల్ నేను సిఫిన్ యుద్ధాన్ని చూశాను, సిఫిన్ ఎంత ఘోరంగా ఉందో అని అన్నారు. సంఖ్య 412 జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు కథనం. నేను జబ్బు పడ్డాను. అల్లాహ్ ప్రవక్త మరియు అబూ బకర్ రజియల్లాహు అన్హు కాలినడక నన్ను చూడడానికి వచ్చారు. నేను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నా వద్దకు వచ్చారు. అల్లాహ్ ప్రవక్త వజూ చేసుకొని తన వజూలో మిగిలిన నీటిని నాపై పోశారు. వెంటనే నాకు స్పృహ వచ్చి, ఓ అల్లాహ్ ప్రవక్త, నా సంపదను నేను ఎలా ఖర్చు చేయాలి, లేదా నా సంపదతో నేను ఎలా వ్యవహరించాలి అని అడిగాను. కానీ వారసత్వ చట్టాల వచనం అవతరించే వరకు ప్రవక్త నాకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. సంఖ్య 413 అబూ సయీద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక స్త్రీ అల్లాహ్ ప్రవక్త వద్దకు వచ్చి, ఓ అల్లాహ్ ప్రవక్త, మీ బోధనల వల్ల మనుషులు మాత్రమే ప్రయోజనం పొందుతారు. కాబట్టి దయచేసి మీ సమయం నుండి కొంత రోజును మా కోసం కేటాయించండి. ఆ రోజున మేము మీ వద్దకు వచ్చి అల్లాహ్ మీకు బోధించిన దానిని మాకు బోధించవచ్చు అని చెప్పింది. అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు, ఫలానా రోజున ఫలానా ప్రదేశంలో సమావేశమవ్వండి. వారు సమావేశమయ్యారు. అప్పుడు అల్లాహ్ ప్రవక్త వారి వద్దకు వచ్చి అల్లాహ్ తనకు నేర్పిన దానిని వారికి బోధించారు. ఆ తర్వాత ఆయన ఇలా అన్నారు, మీలో ఏ స్త్రీ అయినా తన 3 పిల్లలను కోల్పోయి మరణిస్తే వారు ఆమెకు నరకాగ్ని నుండి కాపాడతారు. మీలో ఏ స్త్రీ అయినా తన 3 పిల్లలను కోల్పోయి మరణిస్తే వారు ఆమెను నరకాగ్ని నుండి కాపాడతారు. వారిలో ఒక స్త్రీ ఇలా అడిగింది, ఓ అల్లాహ్ ప్రవక్త, ఆమె 2 పిల్లలను కోల్పోతే? ఆమె తన ప్రశ్నను 2 సార్లు పునరావృతం చేయగా ప్రవక్త ఇలా అన్నారు, ఇద్దరు. హదీస్ 414 అల్ ముగీరా బిన్ షుబా రజియల్లాహు అన్హు కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నా అంచెలలో ఒక వర్గం అల్లాహ్ ఆజ్ఞ ప్రళయగడియ వారిపైకి వచ్చే వరకు వారు ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. సంఖ్య 415 ఉమైద్ రజియల్లాహు అన్హు గారి కథనం. ముఆవియా బిన్ అబీ సుఫ్యాన్ రజియల్లాహు అన్హు ఒక ఉపన్యాసం ఇస్తుండగా నేను విన్నాను. ఆయన ఇలా అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనగా నేను విన్నాను, అల్లాహ్ ఎవరికైనా మేలు చేయాలనుకుంటే వారికి ఖురాన్ మరియు సున్నతులను అర్థం చేసుకునే వరాన్ని ప్రసాదిస్తారు. నేను కేవలం పంపిణీదారుడిని. అల్లాహ్ దాత. అంతిమ గడియ వచ్చే వరకు లేదా అల్లాహ్ ఆజ్ఞ వచ్చే వరకు ఈ జాతి పరిస్థితి బాగుంటుంది. సంఖ్య 416 జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం. అల్లాహ్ ప్రవక్తకు ఈ కింది ఆయత్ అవతరించినప్పుడు, చెప్పండి, మీపై
నుండి శిక్షను పంపే శక్తి ఆయనకు ఉంది. ఆయన అన్నారు, ఖురాన్ ఆయత్ సూరానాంలో 65 ఆయత్, మీపై నుంచి శిక్షను పంపే శక్తి ఆయనకుంది. ఆయన అన్నారు, ఓ అల్లా, నేను ఈ శిక్ష నుండి నీ ముఖము నా శరణు కోరుతున్నాను, మరియు ఇది అవతరించినప్పుడు లేదా మీ పాదాల కింద నుంచి. అన్నారు, ఓ అల్లా, నేను నీ ముఖము నా శరణు కోరుతున్నాను దాని నుంచి, మరియు ఈ వచనం అవతరించినప్పుడు లేదా వర్గ కలహాలలో మిమ్మల్ని గందరగోళంతో కప్పడానికి మరియు ఒకరి హింసను మరొకరు రుచి చూసేలా చేయడానికి. అతను ఇలా అన్నారు, ఈ 2 హెచ్చరికలు మునుపటి వాటికంటే తేలికైనవి. సంఖ్య 417. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం. ఒక బెడూయిన్ అల్లా ప్రవక్త వద్దకు వచ్చి, నా భార్య ఒక నల్లని జాతి బాలుడిని కన్నది మరియు అతను నా బిడ్డ కాదని నేను అనుమానిస్తున్నాను అని అన్నారు. అల్లా ప్రవక్త అతనితో, నీకు ఒంటెలు ఉన్నాయా అని అడిగారు. ఒక బెడూయిన్ ఉన్నాయి అని చెప్పారు. ప్రవక్త, అవి ఏ రంగులో ఉన్నాయి అని అడిగారు. ఆ బెడూయిన్, అవి ఎరుపు రంగులో ఉన్నాయి అని చెప్పారు. ప్రవక్త, వాటిలో ఏవైనా బూడిద రంగులో ఉన్నాయా అని అడిగారు. అతను, వాటిలో బూడిద రంగువి ఉన్నాయి అని చెప్పారు. ప్రవక్త, ఈ రంగు వాటికి ఎక్కడి నుండి వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు అని అడిగారు. వారిగా ఆ బెడూయిన్ అడిగారు. అల్లా ప్రవక్త, ఇది వంశపారంపర్య లక్షణం వలన సంభవించింది. ప్రవక్త అన్నారు, మరియు ఇతను అనగా నీ బిడ్డ తన రంగును తన పూర్వీకుల నుండి వారసత్వంగా పొందాడు. ఆ బిడ్డ తన తండ్రి కాదని నిరాకరించడానికి ప్రవక్త అతనికి అనుమతి ఇవ్వలేదు. సంఖ్య 418. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం. ఒక స్త్రీ ప్రవక్త వద్దకు వచ్చి ఇలా అడిగింది, మా అమ్మ హజ్ చేస్తానని మొక్కుకుంది, కానీ అది చేయకముందే మరణించింది. నేను ఆమె తరపున హజ్ చేయాలా? అప్పుడు ఆయన అన్నారు, అవును, ఆమె తరపున హజ్ చేయి. చూడు, ఒకవేళ మీ అమ్మ అప్పులలో ఉండి ఉంటే నువ్వు ఆమె అప్పు తీర్చేదానివా అని అడిగారు. ఆమె అవును అంది. అప్పుడు అతను, కాబట్టి ఆయనకు చెందవలసింది నువ్వు చెల్లించాలి, ఎందుకంటే ఒక వ్యక్తి తన బాధ్యతలను నెరవేర్చడంలో అల్లాహ్కే ఎక్కువ హక్కు ఉంది అన్నారు. 419వ హదీస్. అబ్దుల్లా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, 2 సందర్భాలలో తప్ప మరెవరిలా ఉండాలని కోరుకోవద్దు. 1. అల్లా ఎవరికైతే సంపదను ప్రసాదించాడో దానిని అతను సరైన మార్గంలో ఖర్చు చేస్తారు. 2వది, అల్లా ఎవరికైతే ధార్మిక జ్ఞానాన్ని అనగా ఖురాన్ మరియు సున్నతులను ప్రసాదించాడో దాని ప్రకారం అతను తన తీర్పులను ఇస్తారు మరియు దానిని ఇతరులకు బోధిస్తారు, అనగా ఖురాన్ మరియు సున్నత్ ప్రవక్త సాంప్రదాయాల యొక్క ధార్మిక జ్ఞానం. సంఖ్య 420. ముగీరా బిన్ షుబా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తఆలా అన్హు ఒక స్త్రీ యొక్క ఇంబ్లాస్ గురించి అడిగారు, అనగా కొట్టడం వలన గర్భస్రావం అయిన స్త్రీ గురించి. నా కడుపులో ఉన్న వ్యక్తి, మీలో ఎవరైనా ప్రవక్త గారి నుండి దీని గురించి ఏమైనా విన్నారా అని అడిగారు. నేను విన్నాను అన్నాను. అతను, అదేమిటి అని అడిగారు. నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దాని రక్తపు సొమ్ము ఒక మగ బానిస లేదా ఒక ఆడ బానిస అని చెప్పగా నేను విన్నాను అన్నారు. ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు, నీ వాదనకు మద్దతుగా సాక్షిని ప్రవేశపెట్టే వరకు వెళ్ళవద్దు అన్నారు. కాబట్టి నేను బయటకు వెళ్ళి మొహమ్మద్ బిన్ మస్లమాను కనుగొన్నాను. నేను అతనిని తీసుకొచ్చాను మరియు ప్రవక్త గారు దాని దియా రక్తపు సొమ్ము ఒక మగ బానిస లేదా ఒక ఆడ బానిస అని చెప్పగా తాను విన్నానని అతను నాతో సాక్ష్యం పలికారు. సంఖ్య 421. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు, నా అనుచరులు పూర్వజాతుల కర్మలను అనుకరించి అంగుళానికి అంగుళ మూరకు మూర చాలా దగ్గరగా వారిని అనుసరించే వరకు అంతిమ గడియ రాదు. అప్పుడు ఇలా అడగబడింది, ఓ ప్రవక్త, మీరు ఆ జాతులు అనగా పర్షియన్లు మరియు బైజాంటియన్ల? ప్రవక్త గారు ఇలా అన్నారు, వారు కాకుండా మరెవరు కాగలరు? హదీస్ 422. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు కథనం. ప్రవక్త గారు ఇలా అన్నారు, మీకు పూర్వీకులైన ఆ జాతుల మార్గాలను మీరు అంగుళం చొప్పున అనుసరిస్తున్నారు. ఎంతగా అంటే వారు ఒక ముంగిస కన్నంలో ప్రవేశించినా కూడా మీరు వారిని అనుసరిస్తారు. మేము ఇలా అన్నాము, ఓ అల్లా ప్రవక్త, మీరు అనగా యూదులు మరియు క్రైస్తవుల? అతను, మరెవరు అన్నారు. సంఖ్య 423. అబ్దుల్లా రజియల్లాహు అన్హు కథనం. ప్రవక్త ఇలా అన్నారు, అన్యాయంగా చంపబడిన ప్రతి ఒక్కరి భాగంలో కొంత భాగాన్ని ఆదాం యొక్క మొదటి కుమారుడు భరించవలసి ఉంటుంది. సుఫియాన్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు, వారి రక్తంలో కొంత భాగం, ఎందుకంటే హత్య చేసే సంప్రదాయాన్ని స్థాపించిన మొదటి వ్యక్తి అతనే. సంఖ్య 424. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం.
ఒక బెదూయిన్ అల్లా యొక్క ప్రవక్తకు ఇస్లాంను స్వీకరించడానికి విధేయత ప్రమాణం ఇచ్చారు. ఆ తర్వాత అతనికి మదీనాలో జ్వరం వచ్చింది మరియు అతను అల్లా ప్రవక్త వద్దకు వచ్చి ఇలా అన్నారు: ఓ అల్లా యొక్క ప్రవక్త, నా ప్రమాణాన్ని రద్దు చేయండి. అల్లా యొక్క ప్రవక్త అలా చేయడానికి నిరాకరించారు. ఆ బెడూయిన్ మళ్ళీ అతని వద్దకు వచ్చి నా ప్రతిజ్ఞను రద్దు చేయండి అని అన్నారు. కానీ అతను మళ్ళీ నిరాకరించారు. ఆ తర్వాత మళ్ళీ ఆ బెడూయిన్ ప్రవక్త వద్దకు వచ్చి నా ప్రతిజ్ఞను రద్దు చేయండి అని అన్నారు మరియు అల్లా ప్రవక్త నిరాకరించారు. చివరికి ఆ బెడూయిన్ వెళ్ళిపోయారు. అప్పుడు అల్లా ప్రవక్త ఇలా అన్నారు: మదీనా ఒక కులిం వంటిది. అది తనలోని మలినాలను బయటకు పంపుతూనే తనలోని మంచిని ప్రకాశవంతం చేసి నిర్మలంగా చేస్తుంది. సంఖ్య 424. ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారి కథనం. నేను అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్కు ఖురాన్ బోధించేవాడిని. ఉమర్ రజియల్లాహు అన్హు తన చివరి హజ్ చేసినప్పుడు అబ్దుర్రహ్మాన్ రజియల్లాహు అన్హు మీనాలో నాతో ఇలా అన్నారు: ఈరోజు మీరు విశ్వాసుల అధిపతిని చూసి ఉంటే ఎంత బాగుండేది. ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చి, ఫలానా వ్యక్తి ఇలా అన్నారు: విశ్వాసుల నాయకుడు మరణిస్తే మేము ఫలానా వ్యక్తికి విధేయత ప్రమాణం చేస్తాము అని చెప్పారు. దానికి ఉమర్ రజియల్లాహు అన్హు, ఈ రాత్రి నేను లేచి ప్రజల హక్కులను అపహరించాలనుకునే వారిని హెచ్చరిస్తాను అన్నారు. నేను అలా చేయవద్దు, ఎందుకంటే హజ్ కాలంలో పలికిమాలిన గుంపు గుమిగూడుతుంది. వారే మీ శ్రోతలలో అధిక సంఖ్యలో ఉంటారు. వారు మీ మాట యొక్క అర్థాన్ని సరిగ్గా గ్రహించలేక తప్పుడు ప్రకటనను అన్ని చోట్ల వ్యాపింపజేస్తారేమోనని నాకు భయంగా ఉంది. వలసల ప్రదేశమైన మరియు సున్నత్ సాంప్రదాయాలకు నిలయమైన మదీనాకు మనం చేరుకునే వరకు మీరు వేచి ఉండాలి అని చెప్పాను. అక్కడ మీరు ముహాజిరిన్ మరియు అన్సార్లలోని అల్లా ప్రవక్త సహచరులను కలుస్తారు. వారు మీ మాటను అర్థం చేసుకొని దానిని సరైన స్థానంలో ఉంచుతారు. ఉమర్ రజియల్లాహు అన్హు అన్నారు: అల్లా సాక్షిగా నేను మదీనాలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి మొదటిసారి నిలబడినప్పుడు అలా చేస్తాను. మేము మదీనా చేరుకున్నప్పుడు ఉమర్ రజియల్లాహు అన్హు ఒక శుక్రవారపు ఖుత్బా ప్రసంగంలో ఇలా అన్నారు: నిస్సందేహంగా అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను సత్యంతో పంపారు మరియు అతనికి గ్రంథాన్ని ఖురాన్ను అవతరింపజేశారు మరియు అవతరణలో ఉన్న వాటిలో అర్ రజ్మ్, వ్యభిచారులను రాళ్లతో కొట్టి చంపడం వచనం కూడా ఉంది. సంఖ్య 817, సంపుటి 8. సంఖ్య 425. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా వివరించారు: మేము అబూ హురైరాతో ఉన్నప్పుడు అతను ఎర్రటి మట్టితో రంగు వేయబడిన 2 నార వస్త్రాలను ధరించి ఉన్నారు. అతను తన వస్త్రంతో ముక్కు తుడుచుకుంటూ షబాష్ షబాష్, అబూ హురైరా నారబట్టలతో ముక్కు తుడుచుకుంటున్నారు అని అన్నారు. ఒకానొక సమయంలో నేను అల్లా ప్రవక్త ఉపన్యాస వేదికకు ఆయిషా రజియల్లాహు అన్హా గారి నివాసానికి మధ్య స్పృహ కోల్పోయి పడిపోయేవాడిని. అప్పుడు అటుగా వెళ్తున్న ఒక బారిసారి వచ్చి నన్ను పిచ్చివాడిని భావించి నా మెడపై కాలు పెట్టేవారు. కానీ నిజానికి నాకు పిచ్చి లేదు, ఆకలి తప్ప నేను మరే బాధను అనుభవించలేదు. సంఖ్య 426. అబ్దుర్రహ్మాన్ బిన్ అబీస్ రజియల్లాహు అన్హు కథనం. ఇబ్నే అబ్బాస్ను మీరు ప్రవక్తతో కలిసి ఈద్ నమాజ్ చేశారా అని అడిగారు. అతను ఇలా అన్నారు: అవును, ప్రవక్తతో నాకు దగ్గరి సంబంధం లేకపోయి ఉంటే నేను చాలా చిన్నవాడిని కావడం వల్ల దానిని ఆయనతో చేసి ఉండేవాడిని కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కతీర్ బిన్ అస్సాల్ట్ ఇంటి దగ్గర ఉన్న గుర్తు వద్దకు వచ్చి ఈద్ నమాజ్ చేసి ఆ తర్వాత ఉపన్యాసం ఇచ్చారు. ఆ నమాజ్ కోసం ఏదైనా అజాన్ లేదా ఇకామా పలకబడిందో లేదో నాకు గుర్తులేదు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీలను దాన ధర్మాలు చేయమని ఆజ్ఞాపించారు మరియు వారు తమ చెవులు మరియు గొంతుల వైపు చాచి తమ ఆభరణాలను దానంగా ఇస్తూ ప్రారంభించారు. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బిలాల్ రజియల్లాహు అన్హును వారి వద్దకు వెళ్ళి దానాలు సేకరించమని ఆజ్ఞాపించారు. ఆ తర్వాత బిలాల్ రజియల్లాహు అన్హు ప్రవక్త వద్దకు తిరిగి వచ్చారు. సంఖ్య 427. ఇబ్నే ఉమర్ రజియల్లాహు అన్హు కథనం. ప్రవక్త కొన్నిసార్లు నడుచుకుంటూ, కొన్నిసార్లు వాహనంపై కూబా మసీద్కు వెళ్ళేవారు. సంఖ్య 428. హిషామ్ రజియల్లాహు అన్హు గారి తండ్రి కథనం ప్రకారం ఆయిషా రజియల్లాహు అన్హా అబ్దుల్లా బిన్ జుబైర్ రజియల్లాహు అన్హుతో ఇలా అన్నారు: నన్ను నా మహిళా సహచరులతో, అంటే ప్రవక్త భార్యలతో పాతిపెట్టండి. ఇంట్లో ప్రవక్తతో పాటు నన్ను పాతిపెట్టవద్దు, ఎందుకంటే కేవలం అక్కడ పాతిపెట్టబడినంత మాత్రాన పవిత్రురాలిగా పరిగణించబడడం నాకు ఇష్టం లేదు. హిషామ్ రజియల్లాహు అన్హు గారి తండ్రి కథనం ప్రకారం ఉమర్ రజియల్లాహు అన్హు ఆయిషా రజియల్లాహు అన్హుకు ఒక సందేశం పంపారు: నన్ను నా 2 సహచరులతో, ప్రవక్త మరియు అబూబకర్ రజియల్లాహు అన్హుతో పాతిపెట్టడానికి మీరు అనుమతిస్తారా అని అడిగారు. ఆమె అల్లా సాక్షిగా తప్పకుండా అని అన్నారు. అయితే ప్రవక్త సహచరులలో ఎవరైనా పురుషుడు అక్కడ పాతిపెట్టబడడానికి అనుమతి కోరుతూ సందేశం పంపితే ఆమె అల్లా సాక్షిగా లేదు, వారితో పాటు పాతిపెట్టడానికి నేను ఎవరికీ ఎప్పటికీ అనుమతి ఇవ్వను అని చెప్పడం ఆమెకు అలవాటు. హదీస్ 429. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసర్ నమాజ్ చేసిన తర్వాత సూర్యుడు ఇంకా బాగా పైకి ఉన్నప్పుడే అవాలి మదీనా శివార్లలోని ఒక ప్రదేశంలోకి చేరుకోవచ్చు. యూనుస్ రజియల్లాహు అన్హు గారి కథనం. మదీనా నుండి అవాలి దూరం
4 లేదా 3 మైళ్ళ దూరంలో ఉండేది. హదీస్ 430. సాయిబ్ బిన్ యజీద్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక రకమైన కొలమానం అనేది. మనం ఈరోజు ఉపయోగించే ఒక ముద్ మరొక రకమైన కొలమానం, మరియు ఒక ముద్దులో 3వ వంతుకు సమానంగా ఉండేది. కానీ ఈనాటి చాలా పెద్దదిగా మారింది. హదీస్ 431. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఓ అల్లాహ్, వారి కొలతలపై నీ ఆశీస్సులు కురిపించు, మరియు వారి మరియు ముద్దులపై కూడా నీ ఆశీస్సులు కురిపించు. ఆయన మదీనా ప్రజలను ఉద్దేశించి ఇలా అన్నారు. సంఖ్య 432. ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం. యూదులు అక్రమ లైంగిక సంబంధం పెట్టుకున్న ఒక పురుషుడిని, స్త్రీని ప్రవక్త వద్దకు తీసుకొచ్చారు. ప్రవక్త వారిని రాళ్లతో కొట్టి చంపమని ఆజ్ఞాపించారు, మరియు శవపేటికలను ఉంచే మసీదు సమీపంలో వారిని రాళ్లతో కొట్టి చంపారు. హదీస్ 433. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం. ఉహద్ పర్వతం అల్లా ప్రవక్త దృష్టికి వచ్చింది. అప్పుడు ఆయన ఇలా అన్నారు: ఇది మనల్ని ప్రేమించే మరియు మనచే ప్రేమించబడే పర్వతం. ఓ అల్లాహ్, ఇబ్రాహీం మక్కాను పుణ్యచిత్రంగా చేశాడు, మరియు నేను దాని మదీనా 2 పర్వతాల మధ్య ఉన్న ప్రాంతాన్ని పుణ్యచిత్రంగా చేస్తాను. హదీస్ 434. సహుల్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం కిబ్లా వైపున ఉన్న మసీదు గోడకు మరియు ఉపన్యాస వేదికకు మధ్య దూరం ఒక గొర్రె వెళ్ళడానికి సరిపోయేంతగా ఉండేది. సంఖ్య 435. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: నా ఇంటికి మరియు నా ఉపన్యాస వేదికకు మధ్య స్వర్గంలోని తోటలలో ఒక దాని నుండి ఒక తోట ఉండేది, మరియు నా ఉపన్యాస వేదిక నా సరస్సు కొలను కోసరుపై ఉన్నది. సంఖ్య 436. నాఫీ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం అబ్దుల్లా రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక గుర్రపు పందెం ఏర్పాటు చేశారు, మరియు పందెంలో గెలవడానికి సిద్ధం చేయబడిన గుర్రాలకు పందెంకు కొన్ని రోజుల ముందు తక్కువ ఆహారం ఇచ్చి అల్ హఫియా నుండి తన్యతల్ వదా వరకు పరిగెత్తించడానికి అనుమతించారు, మరియు సిద్ధం కాని గుర్రాలను మధ్యలో పరిగెత్తించడానికి అనుమతించారు. తానియతల్ వదా మరియు బనీ ఖురైజ్ మసీద్ ఆ పరుగు పందెంలో పాల్గొన్న వారిలో అబ్దుల్లా రజియల్లాహు అన్హు ఒకరు. సంఖ్య 437. ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త గారి ప్రసంగ వేదికపై ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు ప్రసంగం ఇవ్వడం నేను విన్నాను. సంఖ్య 438. సాయిబ్ బిన్ యజీద్ రజియల్లాహు అన్హు కథనం. ప్రవక్త గారి మింబర్పై ఉస్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు ప్రసంగం ఇవ్వడం తాను విన్నానని అతను చెప్పారు. సంఖ్య 439. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారి కథనం. ఈ పెద్ద రాగి పాత్రను నా కోసం మరియు అల్లా ప్రవక్త కోసం ఉంచేవారు, మరియు మేము దాని నుండి కలిసి స్నానం చేసేటప్పుడు నీరు తీసుకునేవాళ్ళం. సంఖ్య 440. అనస్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం మదీనాలోని నా ఇంట్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్సార్ మరియు ఖురైష్ ప్రజలను ఏకం చేశారు, మరియు ప్రతి విధి నమాజ్ యొక్క చివరి రకాతులో 1 నెల పాటు బనీ సులైం తెగకు వ్యతిరేకంగా అల్లాను ప్రార్థించేవారు. సంఖ్య 441. అబూ బుర్దా రజియల్లాహు అన్హు కథనం ప్రకారం నేను మదీనాకు చేరుకున్నప్పుడు అబ్దుల్లా బిన్ సలాం నన్ను కలుసుకొని నాతో ఇలా అన్నారు: నాతో పాటు నా ఇంటికి రా. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం త్రాగే గిన్నె నుండి నేను నీకు త్రాగిస్తాను, మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ చేసే మసీదులో నువ్వు నమాజ్ చేయవచ్చు. నేను అతనితో పాటు వెళ్ళాను. అతను నాకు సావికి త్రాగించి తినడానికి ఖర్జూర పండ్లు ఇచ్చారు. ఆ తర్వాత నేను అతని మసీదులో నమాజ్ చేశాను. సంఖ్య 442. ఉమర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాతో ఇలా అన్నారు: ఈ రాత్రి నేను అకీక్ లోయలో ఉన్నప్పుడు నా ప్రభువు నుండి ఒక వ్యక్తి నా వద్దకు వచ్చి నాతో ఇలా అన్నారు: ఈ పవిత్ర లోయలో నమాజ్ చెయ్యి, మరియు ఉమ్రా మరియు హజ్ చేయడం కోసం లబ్బైక్ అని చెప్పు. సంఖ్య 443. అబ్దుల్లా బిన్ దీనార్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నజ్ద్ ప్రజలకు కర్నును ఇహ్రాం ధరించడానికి మీకాత్గా, షాం ప్రజలకు జుహ్ఫాను మరియు మదీనా ప్రజలకు దుల్ హుజైఫాను నిర్ణయించారు. ఇబ్ని ఉమర్ రజియల్లాహు అన్హు ఇలా జోడించారు: నేను దీనిని ప్రవక్త నుండి విన్నాను, మరియు ప్రవక్త ఇలా అన్నారని నాకు తెలియజేయబడింది. యమనీయుల మీకాత్ యలమ్మం ఇరాక్ ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన ఇలా అన్నారు. ఆ సమయంలో అది ముస్లిం దేశం కాదు. సంఖ్య 444. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త దుల్ హుజైఫాలో నిద్రిస్తున్నప్పుడు రాత్రి చివరి భాగంలో ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయనతో ఇలా చెప్పబడింది: మీరు ఒక ధన్యమైన
అంటే లోయలో ఉన్నారు. సంఖ్య 445. ఇబ్నే ఉమర్ రజల్లాహునుహు కథనం ప్రకారం ఉదయపు ప్రార్థనలలో వంగిన తర్వాత తల పైకెత్తి ప్రవక్త ఇలా అనడం ఆయన విన్నారు: ఓ అల్లాహ్, మా ప్రభు, సర్వ స్తోత్రాలు నీకే. మరియు చివరి రకాతులో అతను ఓ అల్లాహ్, ఫలానా వారిని శపించు అని అన్నారు. అప్పుడు అల్లాహ్ ఇలా అవతరింపజేశారు: వారిపై కరుణ చూపాలా లేక వారిని శిక్షించాలా అనేది నిర్ణయం నీది కాదు, అది అల్లాహ్దే. ఎందుకంటే వారు నిశ్చయంగా దుష్కర్మలు చేసినవారు. సూరా అల్ ఇమ్రాన్లో 128వ ఆయత్. సంఖ్య 446. అలీ బిన్ అబీ తాలిబ్ రజల్లాహునుహు కథనం. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక రాత్రి అలీ మరియు ఫాతిమా రజల్లాహు తఆలా అన్హాల ఇంటికి వచ్చారు. అప్పుడు ఆయన, మీరు ప్రార్థన చేయరా అని అడిగారు. దానికి అలీ రజల్లాహునుహు, ఓ ప్రవక్త, మా ప్రాణాలు అల్లాహ్ చేతిలో ఉన్నాయి. ఆయన మమ్మల్ని లేపాలని కోరుకున్నప్పుడు ఆయనే మమ్మల్ని లేపుతారు అని సమాధానమిచ్చారు. అలీ రజల్లాహునుహు అలా చెప్పగానే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమీ అనకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. ప్రవక్త వెళ్తుండగా ఆయన తన తొడ చేతితో చరుచుకుంటూ, కానీ మనిషి అన్నిటికంటే ఎక్కువగా వాదించే స్వభావం కలవాడు అని అనడం అలీ రజల్లాహునుహు విన్నారు. సంఖ్య 447. అబూ హురైరా రజల్లాహునుహు కథనం. మేము మసీదులో ఉన్నప్పుడు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయటకు వచ్చి, రండి మనం యూదుల దగ్గరికి వెళ్దామని అన్నారు. కాబట్టి మేము ఆయనతో కలిసి బైతల్ మిద్రాస్, యూదుల సమావేశ స్థలం వద్దకు వెళ్ళాం. ప్రవక్త అక్కడ నిలబడి వారిని పిలిచి, ఓ యూదుల సమూహమా, అల్లాహ్కు లొంగిపోండి, ఇస్లాంను స్వీకరించండి, అప్పుడు మీరు సురక్షితంగా ఉంటారు అని అన్నారు. వారు, ఓ అబుల్ కాసిం, మీరు అల్లాహ్ సందేశాన్ని మాకు చేరవేశారు అని అన్నారు. అప్పుడు అల్లాహ్ ప్రవక్త వారితో, నేను కోరుకునేది అదే, ఇస్లాంను స్వీకరించండి, అప్పుడు మీరు సురక్షితంగా ఉంటారు అని అన్నారు. వారు, ఓ అబుల్ కాసిం, మీరు సందేశాన్ని చేరవేశారు అని అన్నారు. అప్పుడు అల్లాహ్ ప్రవక్త వారితో, నేను కోరుకునేది అదే అని చెప్పి ఆ మాటలను మూడోసారి పునరుచ్చరించారు. మరియు ఇలా అన్నారు: ఈ భూమి అల్లాహ్కు చెందినదని తెలుసుకోండి. నేను మిమ్మల్ని ఈ భూభాగం నుండి బహిష్కరించాలని అనుకుంటున్నాను. కాబట్టి మీలో ఎవరికైనా ఆస్తి ఉంటే దానిని అమ్మేయండి, లేకపోతే ఈ భూమి అల్లాహ్కు మరియు ఆయన ప్రవక్తకు చెందినదని తెలుసుకోండి. సంఖ్య 448. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజల్లాహునుహు గారి కథనం. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: పునరుత్థాన దినాన నూహ్ అలైహిస్సలాంను అల్లాహ్ సమక్షానికి తీసుకువస్తారు మరియు ఆయనను ఇలా అడుగుతారు: నీవు అల్లాహ్ సందేశాన్ని చేరవేశావా? అప్పుడు ఆయన, అవును ఓ ప్రభు అని సమాధానమిస్తారు. ఆ తర్వాత నూహ్ జాతి వారిని ఇలా అడుగుతారు: ఆయన మీకు అల్లాహ్ సందేశాన్ని చేరవేశారా? వారు, మా దగ్గరకు ఏ హెచ్చరిక చేసేవారు రాలేదు అని సమాధానమిస్తారు. అప్పుడు నూహ్ను, నీకు సాక్షులు ఎవరు అని అడుగుతారు. ఆయన, నా సాక్షులు ముహమ్మద్ మరియు ఆయన అనుచరులు అని సమాధానమిస్తారు. అప్పుడు మిమ్మల్ని ముస్లింలను తీసుకొస్తారు మరియు మీరు సాక్ష్యం పలుకుతారు. అప్పుడు ప్రవక్త ఈ వాక్యాన్ని పఠించారు: ఇలాగే మేము మిమ్మల్ని ముస్లింలను ఒక న్యాయమైన మరియు ఉత్తమమైన జాతిగా చేశాము. తద్వారా మీరు ఇతర జాతులపై సాక్షులుగా ఉంటారు మరియు ప్రవక్త మీపై సాక్షిగా ఉంటారు. సూరా బకరాలో 143వ ఆయత్. సంఖ్య 449. అబూ సయీద్ అల్ ఖుద్రీ రజల్లాహునుహు మరియు అబూ హురైరా రజల్లాహు అన్హుల కథనం. అల్లాహ్ ప్రవక్త బనీ ఆది అల్ అన్సారీ తెగకు చెందిన ఒక వ్యక్తిని ఖైబర్ గవర్నర్గా పంపారు. ఆ వ్యక్తి తిరిగి వచ్చేటప్పుడు జానిబ్ అత్యంత రకమైన ఖర్జూరంను తీసుకొచ్చారు. అల్లాహ్ ప్రవక్త అతన్ని, ఖైబర్లోని ఖర్జూరాలన్నీ అలాగే ఉంటాయా అని అడిగారు. అతను, కాదు అల్లాహ్ సాక్షియా, ఓ అల్లాహ్ ప్రవక్త, మేము మంచి ఖర్జూరాలలో ఒక సా కొలతను మిశ్రమ ఖర్జూరాల 2 సాల కొలతలకు బదులుగా తీసుకుంటాము అని సమాధానమిచ్చారు. అప్పుడు అల్లాహ్ ప్రవక్త ఇలా అన్నారు: అలా చేయకండి. మీరు దీనికి బదులుగా అంతే పరిమాణంలో ఒకే సాకు బదులుగా ఒక సా మరొక దానిని తీసుకోవాలి, లేదా ఒక రకమైన దానిని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో మరొక రకమైన దానిని కొనండి. అలాగే వాటిని తూకం వేసే విషయంలోనూ ఇదే పద్ధతిని పాటించండి. సంఖ్య 450. అమర్ బిన్ అల్ ఆస్ రజల్లాహునుహు కథనం. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అనడం ఆయన విన్నారు: ఒక న్యాయమూర్తి తనకున్న జ్ఞానం మేరకు ఉత్తమమైన తీర్పుని ఇచ్చి ఆ తీర్పు సరైనదే అంటే అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తీర్పుతో ఏకీభవిస్తే అతనికి రెట్టింపు ప్రతిఫలం లభిస్తుంది. ఒకవేళ అతను తన జ్ఞానం మేరకు తీర్పు ఇచ్చి అది తప్పైనట్లయితే మరియు అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త తీర్పుకి విరుద్ధంగా ఉంటే అప్పుడు కూడా అతనికి ఒక ప్రతిఫలం లభిస్తుంది. సంఖ్య 451. ఉవై బిన్ ఉమర్ రజల్లాహునుహు కథనం. అబూ మూసా రజల్లాహు అన్హు ఉమర్ రజల్లాహు అన్హు వద్దకు వెళ్ళడానికి అనుమతిని కోరారు. కానీ ఉమర్ రజల్లాహు అన్హు పనిలో నిమగ్నమై ఉండడం చూసి వెనుదిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు ఉమర్ రజల్లాహు అన్హు, నేను అబ్దుల్లా బిన్ కైస్ రజల్లాహు అన్హు స్వరాన్ని వినలేదా? అతన్ని లోపలికి రానివ్వండి అని అన్నారు. అతన్ని లోపలికి పిలిచారు.
మరియు ఉమర్ రజల్లాహు అన్హు అతనితో మీరు అలా చేయడానికి కారణం ఏమిటి అని అడిగారు. దానికి అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాకు ఇలా ఆదేశించారు అని సమాధానం ఇచ్చారు. ఉమర్ రజల్లాహు అన్హు దీనికి సాక్ష్యం తీసుకురండి, లేకపోతే నేను మీకు ఇలా శిక్ష విధిస్తాను అని అన్నారు. అప్పుడు అబ్దుల్లా బిన్ కైస్ రజల్లాహు అన్హు అన్సార్ల సమూహం వద్దకు వెళ్ళారు. వారు మాలో అత్యంత పిన్న వయస్కుడు తప్ప మరెవరు దీనికి సాక్ష్యం ఇవ్వరు అని అన్నారు. దాంతో అబూ సయీద్ అల్ ఖుద్రీ రజల్లాహు అన్హు లేచి మాకు ప్రవక్త ద్వారా అలా ఆదేశించబడింది అని చెప్పారు. ఉమర్ రజల్లాహు అన్హు ప్రవక్త యొక్క ఈ సాంప్రదాయం నాకు తెలియకుండా ఉండిపోయింది, వ్యాపార వ్యవహారాలు నన్ను బిజీగా ఉంచాయి అని అన్నారు. సంఖ్య 452. అలా రాజ్ రజల్లాహు అన్హు కథనం. అబూ హురైరా రజల్లాహు అన్హు అల్లా ప్రవక్తకు సంబంధించిన అనేక కథనాలను అబూ హురైరా రజల్లాహు అన్హు వివరిస్తుంటారని మీరు అంటుంటారు. ఏది ఏమైనా మనందరి అంతిమ సమావేశం అల్లా వద్దనే ఉంటుంది. నేను ఒక పేదవాడిని. అల్లా ప్రవక్త సాంగత్యంలోనే ఉంటూ నా కడుపు నింపుకోవడానికి సరిపడా ఆహారంతోనే సంతృప్తి చెందేవాడిని. అప్పట్లో ముహాజీర్లు వ్యాపారాలలోనూ అన్సార్లు తమ ఆస్తుల నిర్వహణలోనూ నిమగ్నమై ఉండేవారు. ఒకరోజు అల్లా ప్రవక్త ఇలా అనడం నేను విన్నాను. నేను నా ప్రసంగం పూర్తి చేసేంత వరకు తన రిదాను శరీర పైభాగాన్ని కప్పే వస్త్రాన్ని పరిచి ఆ తర్వాత దానిని మడతపెట్టి, అంటే తన శరీరంపై చుట్టుకొని ఉంచే వ్యక్తి ఎవరు అలా చేసినట్లయితే వారు నా నుండి విన్న దానిని ఎప్పటికీ మర్చిపోరు. అప్పుడు నేను ధరించి ఉన్న ఒక వస్త్రాన్ని పరిచాను మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను సత్యంతో పంపిన ఆ దేవుని సాక్షిగా అప్పటి నుండి ఆయన నుండి నేను విన్నది ఏది ఎప్పుడూ మర్చిపోలేదు. సంఖ్య 453. ముహమ్మద్ బిన్ అల్ మున్కదిర్ కథనం ప్రకారం ఇబ్నె సయ్యద్ దజ్జాల్ అని జాబిర్ బిన్ అబ్దుల్లాహ్ అల్లా సాక్షిగా ప్రమాణం చేయడం నేను చూశాను. నేను జాబిర్ రజల్లాహు అన్హుతో మీరు అల్లా సాక్షిగా ఎలా ప్రమాణం చేయగలరు అని అడిగాను. అప్పుడు జాబిర్ రజల్లాహు అన్హు ఇలా అన్నారు. ప్రవక్త సమక్షంలో ఈ విషయం గురించి ఉమర్ రజల్లాహు అన్హు అల్లా సాక్షిగా ప్రమాణం చేయడం నేను విన్నాను మరియు ప్రవక్త దానిని వ్యతిరేకించలేదు. సంఖ్య 454. అబూ హురైరా రజల్లాహు అన్హు కథనం. అల్లా ప్రవక్త ఇలా అన్నారు. గుర్రాలను 3 ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. ఒక వ్యక్తికి అవి పుణ్యానికి పరలోకంలో మూలంగా ఉండవచ్చు, మరొకరికి రక్షా సాధనంగా ఉండవచ్చు, ఇంకొకరికి పాపానికి కారణం కావచ్చు. ఎవరికైతే అవి పుణ్యానికి మూలంగా ఉంటాయో వారు అల్లా మార్గంలో వాటిని ఉంచి పొడవైన తాళ్లతో కట్టి పచ్చిక బయలులో లేదా తోటలో మేతకు వదులుతారు. ఆ పొడవైన తాళ్ళు అనుమతి లభించినంత మేర అవి పచ్చిక బయలులో లేదా తోటలో ఏమైతే తింటాయో అవన్నీ ఆ వ్యక్తికి పుణ్యకార్యాలుగా నమోదు చేయబడతాయి. ఒకవేళ అవి తమ తాళను తెంచుకొని 1 లేదా 2 చుట్లు పరిగెత్తినా వాటి అడుగుజాడలు మరియు పేడ అన్నీ ఆ వ్యక్తికి పుణ్యకార్యాలుగా నమోదు చేయబడతాయి. అలాగే వాటికి నీరు తాగించే ఉద్దేశం లేకపోయినా అవి నదిని దాటి అందులో నీరు తాగితే అప్పుడు కూడా అది ఆ వ్యక్తికి పుణ్యకార్యంగానే నమోదు చేయబడుతుంది. కాబట్టి అటువంటి గుర్రాలు ఆ వ్యక్తికి పుణ్యానికి మూలంగా ఉంటాయి. ఇతరుల సహాయం కోరడం లేదా భిక్షాటన చేయడం వంటివి చేయకుండా జీవనోపాధి కోసం గుర్రాలను పెంచుకుంటూ అదే సమయంలో వాటి ద్వారా లేదా వాటిని ఉపయోగించడం ద్వారా సంపాదించిన దానిలో అల్లా హక్కును, అంటే వాటిని అల్లా మార్గంలో వినియోగించడం విస్మరించని వ్యక్తికి ఆ గుర్రాలు రక్షణగా ఉంటాయి. కేవలం అహంకారం మరియు ప్రదర్శన కోసం వాటిని పెంచే వ్యక్తికి మాత్రం అవి పాపానికి మూలంగా మారుతాయి. ఆ తర్వాత అల్లా ప్రవక్తను గాడిదల గురించి అడిగారు. అప్పుడు ఆయన ఇలా అన్నారు. వాటి గురించి ఈ సమగ్రమైన హాయత్ దైవ వాక్యం తప్ప అల్లా నాకు మరేమీ తెలియజేయలేదు. కాబట్టి ఎవరైతే అణువు లేదా చిన్న చీమ బరువు అంత మేర మంచి పని చేస్తారో వారు దానిని చూస్తారు, మరియు ఎవరైతే అణువు లేదా చిన్న చీమ బరువు అంత మేర చెడు పని చేస్తారో వారు దానిని చూస్తారు. సూరా 99, 7, 8 ఆయతులు. సంఖ్య 455. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. ఒక మహిళ ప్రవక్తను అడిగింది. సంఖ్య 456. ఆయిషా రజల్లాహు అన్హా గారి కథనం. ఒక మహిళ ప్రవక్తను ఋతుస్రావం గురించి అడిగింది. ఋతుక్రమం తర్వాత స్నానం ఎలా చేయాలి? అప్పుడు ఆయన సువాసన కలిగిన వస్త్రాన్ని తీసుకొని దానితో శుభ్రం చేసుకోని చెప్పారు. ఆమె, ఓ అల్లా ప్రవక్త, నేను దానితో ఎలా శుభ్రం చేసుకోవాలి అని అడిగింది. ప్రవక్త శుభ్రం చేసుకో అని చెప్పారు. ఆమె మళ్ళీ, ఓ అల్లా ప్రవక్త, నేను ఎలా శుభ్రం చేసుకోవాలి అని అడిగింది. ప్రవక్త దానితో శుభ్రం చేసుకో అని చెప్పారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైంది. దాంతో నేను ఆమెను పక్కకు తీసుకువెళ్ళి ఆ విషయాన్ని ఆమెకు వివరించాను. సంఖ్య 457. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు గారి కథనం. ఉమ్ము హుఫైద్ బిన్త్ అల్ హారిస్ బిన్ హుజ్న్ ప్రవక్తకు వెన్న, ఎండిన పెరుగు మరియు మస్తిగూర్ ఉడుములను బహుమతిగా సమర్పించారు. అప్పుడు ప్రవక్త గారి భోజనాన్ని మస్తిగూర్ మొదలైనవి తీసుకురమ్మని కోరారు. అవి ఆయన భోజన వస్త్రంపై ఉంచబడ్డాయి.
అయితే ప్రవక్త వాటిని తినలేదు, ఎందుకంటే ఆయనకు వాటి పట్ల అయిష్టత ఉండేది. కానీ వాటిని తినడం నిషేధమై ఉంటే అవి ఆయన భోజనం వస్త్రంపై ఉంచబడేవి కావు, లేదా వాటిని తినమని ఆయన ఆదేశించేవారు కాదు. సంఖ్య 458. జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: ఎవరైతే వెల్లుల్లి లేదా ఉల్లిపాయ తిన్నారో వారు మాకు దూరంగా ఉండాలి, లేదా మా మసీదుకు దూరంగా ఉండి ఇంట్లోనే ఉండాలి. ఇబ్నే వహాబ్ రజియల్లాహు అన్హు ఇలా చెప్పారు: ఒకసారి బదురు వద్ద ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు దగ్గరకు వండిన కూరగాయలతో నిండిన ఒక పళ్ళెం తీసుకురాబడింది. దాని నుండి దుర్వాసన రావడాన్ని గమనించి ఆయన ఆ వంటకం గురించి అడిగారు, మరియు అందులో ఉన్న కూరగాయల రకాల గురించి వారికి తెలియజేయబడింది. అప్పుడు ఆయన దానిని దగ్గరకు తీసుకురండి అని అన్నారు. దాంతో అది ఆయనతో ఉన్న సహచరులలో ఒకరి దగ్గరకు తీసుకురాబడింది. ప్రవక్త దాన్ని చూసినప్పుడు దానిని తినడానికి ఇష్టపడలేదు, మరియు తన సహచరుడితో ఇలా అన్నారు: తిను, ఎందుకంటే నువ్వు ఎవరితోనైనా మాట్లాడవో వారితో నేను రహస్యంగా సంభాషిస్తుంటాను. హదీసు 459. జుబైర్ బిన్ ముతీం రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒక స్త్రీ అల్లాహ్ ప్రవక్త వద్దకు వచ్చి ఆయనతో ఏదో విషయం గురించి మాట్లాడింది, మరియు ఆయన ఆమెకు ఒక ఆజ్ఞ ఇచ్చారు. ఆమె, ఓ అల్లాహ్ ప్రవక్త, ఒకవేళ నేను మిమ్మల్ని కనుగొనలేకపోతే అని అడిగింది. ఆయన, ఒకవేళ నేను మీకు కనబడకపోతే అబూబకర్ రజియల్లాహు అన్హు వద్దకు వెళ్ళు అని అన్నారు. హదీస్ 460. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం. గ్రంథ ప్రజలు తౌరాను హిబ్రూలో చదివి ఆ తర్వాత దానిని ముస్లింలకు అరబిక్లో వివరించేవారు. అల్లాహ్ ప్రవక్త ముస్లింలతో ఇలా అన్నారు: గ్రంథ ప్రజలను నమ్మవద్దు, వారిని అవిశ్వసించవద్దు కూడా, కానీ మేము అల్లాహ్ను, మాకు అవతరింపజేయబడిన దానిని మరియు మీకు అవతరింపజేయబడిన దానిని విశ్వసిస్తున్నాము అని చెప్పండి. సంఖ్య 461. ఉబైదుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం. ఇబ్ని అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు: అల్లాహ్ ప్రవక్తకు అవతరించిన మీ గ్రంథం కొత్తది మరియు అత్యంత ఆధునికమైనది కాగా మీరు గ్రంథ ప్రజలను దేని గురించైనా ఎందుకు అడుగుతున్నారు? మీరు దానిని స్వచ్ఛంగా వక్రీకరణ లేకుండా మరియు మార్పులు లేకుండా చదువుతున్నారు. మరియు గ్రంథ ప్రజలు తమ గ్రంథాన్ని మార్చి వక్రీకరించి తమ సొంత చేతులతో రాసి ఇది అల్లాహ్ నుండి వచ్చింది అని చెప్పి కొద్దిపాటి లాభానికి అమ్ముకున్నారని అల్లాహ్ మీకు తెలియజేశారు. మీకు లభించిన ఈ జ్ఞానం వారిని దేని గురించైనా అడగకుండా మిమ్మల్ని నిరోధించదా? లేదు. అల్లాహ్ సాక్షిగా మేము ఏ మనిషిని కూడా అలా చేయడం ఎప్పుడూ చూడలేదు. నీకు అవతరింపజేయబడిన దాని గురించి వారు నిన్ను అడగకుండా. సంఖ్య 462. ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా గారి కథనం. నిందకులు ఆమెపై ఒక కల్పిత ఆరోపణ చేసిన తర్వాత దైవాన్ని ఆలస్యం అయినప్పుడు అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలీ బిన్ అబీ తాలిబ్ మరియు ఉసామా బిన్ జైద్లను పిలిచారు. ఆయన నన్ను విడాకులు ఇచ్చే విషయం గురించి వారిని అడిగి సంప్రదించాలనుకున్నారు. ఉసామా రజియల్లాహు అన్హు నా నిర్దోషిత్వం గురించి తనకు తెలిసిన దాని ఆధారంగా తన సాక్ష్యాన్ని ఇచ్చారు. కానీ అలీ రజియల్లాహు అన్హు ఇలా అన్నారు: అల్లాహ్నిపై ఎటువంటి ఆంక్షలు విధించలేదు, మరియు ఆమె కాకుండా ఇంకా చాలామంది స్త్రీలు ఉన్నారు. అంతేకాకుండా నువ్వు బానిస స్త్రీని అడగవచ్చు, ఆమె నీకు నిజం చెబుతుంది. కాబట్టి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బరీరాను, ఒక బానిస స్త్రీని ఇలా అడిగారు: నీకు అనుమానం కలిగించేది ఏదైనా చూశావా? ఆమె ఇలా జవాబిచ్చింది: ఆమె తన కుటుంబం యొక్క పిండిని కాపలా లేకుండా వదిలి నిద్రపోవడం, దానివల్ల మేకలు వచ్చి దానిని తినడం తప్ప నేను మరేమీ చూడలేదు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మింబర్పై నిలబడి ఇలా అన్నారు: ఓ ముస్లింలారా, నా భార్యను నిందించి నాకు హాని చేసిన వ్యక్తిపై నాకు ఎవరు సహాయం చేస్తారు? అల్లాహ్ సాక్షిగా నా కుటుంబం గురించి మంచి తప్ప నాకు ఏమీ తెలియదు. కథకుడు ఇంకా ఇలా చెప్పారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయిషా నిర్దోషిత్వాన్ని ప్రస్తావించారు. సంఖ్య 463. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ అల్లాహ్ను స్తుతించి మహిమపరిచిన తర్వాత ఇలా అన్నారు: నా భార్యను దూషిస్తున్న ఆ వ్యక్తుల విషయంలో మీరు నాకు ఏమి సూచిస్తారు? ఆమె గురించి నాకు ఎప్పుడూ చెడు ఏమీ తెలియదు. ఉపవాక్యాత అయిన ఉర్వా రజియల్లాహు అన్హు ఇలా చెప్పారు: ఆయిషా రజియల్లాహు అన్హుకు ఆ నింద గురించి చెప్పినప్పుడు ఆమె ఇలా అంది: ఓ అల్లాహ్ ప్రవక్త, నన్ను మా పుట్టింటికి వెళ్ళడానికి అనుమతిస్తారా? ఆయన ఆమెను అనుమతించి ఆమెతో పాటు ఒక బానిసను పంపారు. ఒక అన్సారీ వ్యక్తి ఇలా అన్నారు: సుబహానక, మనం దీని గురించి మాట్లాడడం సరికాదు. సుబహానక, ఇది ఒక పెద్ద అబద్ధం. సంఖ్య 464. అతా రజియల్లాహు తఆలా అన్హు గారి కథనం. ఒక సభలో జాబిర్ బిన్ అబ్దుల్లా రజియల్లాహు అన్హు ఇలా అనడం నేను విన్నాను: మేము అల్లాహ్ ప్రవక్త సహచలం ఉమ్రా లేకుండా కేవలం హజ్ చేయడానికి మాత్రమే ఇహ్రాం ధరించాము. జాబిర్ రజియల్లాహు తఆలా అన్హు ఇంకా ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జుల్హిజ్జా 4వ తేదీన మక్కా చేరుకున్నారు. మేము మక్కాకు చేరుకున్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మమ్మల్ని ఇహ్రాం పూర్తి చేయమని ఆదేశించారు. మేము ఇహ్రాం పూర్తి చేసి మీ భార్యల వద్దకు వెళ్ళండి అని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మమ్మల్ని మా భార్యల వద్దకు వెళ్ళమని నిర్బంధించలేదు.
కానీ దానిని మాకు చట్టబద్ధం మాత్రమే చేశారు. అప్పుడు ఆయన, మేము ఇలా అనడం విన్నాం. అరఫా దినానికి మాకు కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పుడు మా భార్యలతో శయనించి మా ఇహ్రాంను పూర్తి చేసుకోమని ఆయన మమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నారు. అలాంటప్పుడు మా పురుషాంగాల నుండి వీరం కారుతుండగా మేము అరఫాకు వెళ్ళాలా? జాబిర్ రజల్లాహు అన్హు ఆయన ఏమి చెబుతున్నారో తన చేతి వేళ్లతో చూపిస్తూ సూచించారు. అల్లా ప్రవక్త లేచి నిలబడి ఇలా అన్నారు, మీలో అందరికంటే నేనే అత్యంత అల్లాహకు భయం గలవాడిని, అత్యంత సత్యవంతుడనని, సత్కర్మలు చేసేవాడినని మీకు తెలుసు. నేను కనుక హాదీని నాతో తీసుకురాకపోయి ఉంటే మీరు చేయబోతున్నట్లే నేను కూడా నా ఇహ్రాను పూర్తి చేసి ఉండేవాడిని. కాబట్టి మీరు కూడా మీ ఇహ్రాను పూర్తి చేసుకోండి. నాకు ఇటీవలే తెలిసిన విషయాలు ముందే తెలిసి ఉంటే నేను హాదీని నాతో తీసుకువచ్చి ఉండేవాడిని కాదు. కాబట్టి మేము మా ఇహ్రాంను పూర్తి చేసుకొని ప్రవక్త గారి మాట విని ఆయనకు విధేయులమయ్యాము. సంఖ్య 465. అబ్దుల్లా అల్ ముజామ్ కథనం రజల్లాహును కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మగ్రిబ్ నమాజ్కు ముందు ఒక ఐచ్ఛిక నమాజ్ చేయండి. ఆయన దీనిని 3 సార్లు పునరావృతం చేశారు. మరియు 3వసారి ఆయన ఇలా అన్నారు, ఎవరైనా చేయాలనుకుంటే వారు చేయవచ్చు, ఎందుకంటే ప్రజలు దానిని సున్నత్గా భావించవచ్చని ఆయన హెచ్చరించారు. సంఖ్య 466. జుందుబ్ బిన్ అబ్దుల్లా రజల్లాహు అన్హు గారి కథనం. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఖురాన్ యొక్క వ్యాఖ్యానం మరియు అర్థాల విషయంలో మీ మనసులు ఏకీవిస్తున్నంత వరకు దానిని పాటించండి మరియు అధ్యయనం చేయండి. కానీ దాని వ్యాఖ్యానం మరియు అర్థాల విషయంలో నాకు భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు అప్పుడు మీరు దానిని పఠించడం తాత్కాలికంగా ఆపివేయాలి. సంఖ్య 467. జుందుబ్ బిన్ అబ్దుల్లా రజల్లాహు అన్హు కథనం. అల్లా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఖురాన్ యొక్క అర్థాల విషయంలో మీ మనసులు ఏకీవిస్తున్నంత వరకు దానిని పఠించండి మరియు అధ్యయనం చేయండి. కానీ దాని అర్థం విషయంలో మీకు బాధాభిప్రాయాలు ఉన్నప్పుడు దానిని పఠించడం ఆపివేయండి. సంచిక 468. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఆ ఇంట్లో కొంతమంది పురుషులు ఉన్నారు. వారిలో ఉమర్ బిన్ ఖత్తాబ్ రజల్లాహు తఆలా అన్హు కూడా ఉన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నా దగ్గరకు రండి, నేను మీకోసం ఒక రచనను వ్రాస్తాను, దాని తర్వాత మీరు ఎన్నటికీ దారి తప్పరు. ఉమర్ రజల్లాహు తఆలా అన్హు ఇలా అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు మరియు మీ వద్ద ఖురాన్ ఉంది, కాబట్టి అల్లాహ్ గ్రంథం మనకు సరిపోతుంది. ఇంట్లోని ప్రజలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వాదించుకున్నారు. వారిలో కొందరు, నా దగ్గరకు రండి, అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీకోసం ఒక రచనను రాస్తారు, దాని తర్వాత మీరు దారి తప్పకుండా అని అన్నారు. వారిలో మరికొందరు ఉమర్ రజల్లాహు తఆలా అన్హు చెప్పిన దానిని అన్నారు. వారు చాలా గొడవ చేసినప్పుడు మరియు ప్రవక్త ఎదుట వారు తీవ్రంగా వివేదించగా ఆయన వారితో, వెళ్ళిపోండి, నన్ను వదిలేయండి అని అన్నారు. ఇబ్ని అబ్బాస్ రజల్లాహు తఆలా అన్హు ఇలా అనేవారు, వారి విభేదం మరియు గొడవ కారణంగా అల్లాహ్ ప్రవక్త వారి కోసం ఆ గ్రంథాన్ని రాయలేకపోవడం ఒక గొప్ప విపత్తు.